పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి నామములను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నామములని అర్థం చేసుకోవడం మన లక్ష్యం కాదు. ఏ నామములు కలిగినటువంటి అమ్మను తెలుసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలామంది శిష్యులు చాలా విద్యాలయాల్లో పాఠశాలలో చేరతారు. ఏమిటి నాయనా, అయ్యా నాకు ఈ శబ్దానికి అర్థం తెలియలేదు, ఆ శబ్దానికి అర్థం ఏదో చెప్పేస్తారు. అయిపోయింది కదా వెళ్ళు. అయ్యా ఆ అర్థాన్ని మీరు చూపించాలి. అంటే శబ్దానికి అర్థం, ఇప్పుడు ఇంద్రుడు, ఇంద్ర శబ్దానికి అర్థం ఏమిటని ఎవడో అడుగుతాడు. అడిగితే మనం ఏం చేస్తాం, శచీపతి అర్థం అయిపోయింది కదా, శబ్దార్థం తెలిసిపోయింది, వీళ్ళు నాకేం తెలియదండి. ఇప్పుడు ఇంద్రుడు అని చెప్పినా శచీపతి అని చెప్పినా వీడికి ఏమర్థమైంది? పోనీ శచి తెలిసి ఉంటే శచీపతి అంటే తెలిసి ఉండేది, వీడికి శచీని తెలియదు కదా. అప్పుడు ఇంద్ర శచీపతి అని చెప్తే ఇప్పుడు మన పాఠం అయిపోలా. ఇంద్రుడనేవాడిని ఒకవేళ లోకంలో ప్రసిద్ధంగా మన వ్యవహారంలో ఉంటే ఆయన్ని చూపించాలి. అలా కాకపోతే ఆ ఇంద్రుడి యొక్క లోక పరిచయం చేసి, ఆయన పద పరిచయం చేసి, ఆయన మహాత్మ్య పరిచయం చేసి, ఇగో ఇట్టివాడు ఇంద్రుడు అని ఏదో వాడికి ఒక మనస్సులోకి ఒక అర్థం వచ్చేట్లుగా మనం చేయాలి. అది లేకుండా కేవలం శబ్దానికి అర్థం చెప్పేశాం, మా పని అయిపోయింది అని అంటే ఇందుకోసం వాడు రాలా. మనం కూడా ఎక్కడికో వెళ్తాం, మనకు కూడా ఏదైనా అర్థం తీసుకోవడానికి వెళ్తే ఈ రకంగానే అర్థం చెప్తే సరిపోదు. దాన్ని మన వాళ్ళు తెలుగులో ముక్కస్య ముక్కార్థ అంటారు. ఏమిటంటే ఇగో ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పేశాను. ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పేసేస్తే ఇది మనకి ఏ రకంగా మనకి సరిపోతుంది? అందువల్ల శబ్దమునకి అర్థం చెప్పేటప్పుడు ఆ అర్థము సంపూర్ణంగా మనస్సులోకి ఎలా వస్తుందో చూసి అలా చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం అమ్మవారి నామాలను చెప్పుకుంటున్నాం. ఇవన్నీ అమ్మవార్లకి పేర్లే. ఈ పేర్లు రెండు రకాల పేర్లుగా ఉంటాయి అని మనం చూసాం. ఒకటి అవ్యుత్పన్నములు. అవ్యుత్పన్నములు అంటే వాట్లకు ఒక అర్థం విచారించడానికి ఏమీ లేదు. దేనికి ఏ పేరు ఎలా ఉందో అలా ఉండదు, అంతే. అది ఎందుకు ఉన్నదంటే దానికి మనకేమో సమాధానం లేదు. కొన్ని వ్యుత్పన్నములు, వ్యుత్పన్నములైన వాట్లను మనం సార్థక నామం అని అంటాం. అలా వ్యుత్పన్నం కాకపోయినట్లయితే అది ఒక పేరు. దానికి మనం ఏం చేస్తామండి, దీనికి టేబుల్ ఎందుకు పేరు చెప్పారంటే ఇప్పుడు మనం మేజా అని వాడతాం. మేజా అని తెలుగులో ఉంటాం. మేజా అంటే ఎందుకండి మేజా అయింది అంటే దీనికి మేజా అంటే ఎందుకు వచ్చిందో ప్రస్తుత ఇది ఉర్దూ పదం. మేజా అనేది తెలుగు పదం కూడా కాదు. బల్ల అనేది మనకు తెలుగు. మేజా అంటే దానికి మనమేం ఇప్పుడు బల్ల అన్నా కూడా దానికి మనం ఏం వ్యుత్పత్తి చేస్తాం అంటే ఆ శబ్దం మనకు వ్యుత్పత్తి లేని చోట్ల ఉండేటువంటి నామాలకు వ్యాఖ్యానం ఉండదు. ఆ పేరుకి ఏమి వ్యాఖ్యానం ఉండదు. ఏ పేరు సార్థకమై ఉంటుందో దానికి మనం అర్థం చెప్పాలి. ఇప్పుడు గోవింద అని భగవంతుడికి ఒక పేరు, అమ్మవారికి కూడా గోవిందా అనే పేరు. గోత్రి గోవింద రూపిణి. గోవింద రూపిణి అంటే గోవిందా అన్నావు కదా. ఆయన గోవింద అయితే ఇవిడ గోవిందా.
ఇప్పుడు గోవింద రూపిణి అన్నప్పుడు ఈమెకు గోవింద అనే పేరు ఇలా వచ్చింది. ఆయనకైనా గోవింద అనే పేరు ఇలా వచ్చిందంటే గో శబ్దానికి వాణి శబ్దం అని ఒక అర్థం, గౌహు అనే దానికి భూమి అని ఒక అర్థం, వాణి అని కూడా ఒక అర్థం. వాణి అని అర్థం కాబట్టి లోకంలో ఉండేటువంటి ప్రాచీనమైన వాణి వేదవాణి, ప్రామాణికమైన వాణి వేదవాణి, అటువంటి అపౌరుషేయమైన అనాదినిధనమైన ప్రామాణికమైన వాణి ద్వారానే ఎవరిని తెలుసుకోవడానికి వీలైతుందో ఆయన పేరు గోవిందుడు. గోభి విందతే, గోభి అంటే వేద శబ్దై విందతే ప్రాప్యతే, అందువల్ల గోవిందుడు అని మనం వ్యాఖ్యానం చేస్తాం. అలా కాకుండా ఆయనకి ఇటువంటి వ్యుత్పన్నమైన శబ్దములు కాకుండా అవ్యుత్పన్నమైన శబ్దాలను పెడితే దానికి వ్యాఖ్యానం చేసేదేమీ లేదు, అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మనకి అమ్మవారికి ఉండేటువంటి 300 నామములు వ్యుత్పన్నమైన శబ్దములు కాబట్టి వీటిలో మనం ప్రకృతి ప్రత్యయ విభాగాన్ని చేసి పెద్దలందరూ వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యానం ద్వారా ఈ నామం ద్వారా అమ్మని మనం పరిచయం చేసుకుంటున్నాం. అంటే అవ్యుత్పన్న శబ్దం వలన ఏం తెలుస్తుందంటే ఈ వ్యక్తికి ఇది పేరని తెలుస్తుంది, కానీ ఆ వ్యక్తి పరిచయం మనకు రాదు. వ్యక్తి పరిచయం రావాలి అంటే వీరు ప్రిన్సిపల్, ఇది వారికి పేరు కాదు, కానీ ప్రిన్సిపల్ అంటే ఆయనే, ప్రిన్సిపల్ అనే శబ్దానికి అర్థం ఆయనే, కానీ ఇది పేరు కాదు. పేరు కాకపోయినప్పటికీ ఇది ఏం చేస్తుంది, ఆయన్ను పరిచయం చేస్తూ ఆయన గుర్తు చేస్తుంది. అలాగే వీరెవరంటే మా తండ్రి గారు అంటే ఒక సంబంధాన్ని తెలియజేస్తున్నది. అలాగే వీరు ఎవరు అంటే ఒక్కొక్క చోట వారికి ఉండేటువంటి వైదుష్యాన్ని కానీ, కొన్ని శబ్దాల సంబంధాన్ని కానీ, కొన్ని శబ్దాలు వారిలో ఉండేటువంటి మహాత్మ్యం. ఈయన యోగేశ్వరులండి అంటే వారు మహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. అలాగే వీరు చాలా ఉదార పురుషులు అంటే కొన్ని నామములన్నీ వ్యక్తిని పరిచయం చేస్తాయి. ఇప్పుడు మనకి అమ్మ పరిచయం కావాలి అని అనుకున్నాం కాబట్టి అమ్మను పరిచయం చేసుకోవడానికి ఒక 300 నామములు ఆ పార్వతీ పరమేశ్వరులే కామేశ్వరులే మనకు అనుగ్రహించారు. ఈ నామముల ద్వారా మీరు నా పరిచయం తెలుసుకోండి అని వారు పరిచయం చేసిన నామముల్లో హ్రీంకార పూజ్య, హ్రీంకార పీఠిక. హ్రీంకార పూజ్య అనే దానికి అర్థం చెప్పుకున్నాము. నామమంత్రంతోనే అమ్మను పూజ చేయాలి అని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు హ్రీంకార పీఠికలో కూడా మనకి సగం అయిపోయింది. పీఠికలో చివరిలో ఉన్నాం. ఈ చివరిలో ఉన్న విషయం ఏంటంటే కొంచెం పెద్ద విషయం కాబట్టి నిన్న ఆపేశాను. నేను ఉన్నది ఒక వాక్యం ఒకటే, ఆ ఒక వాక్యం ఒకటైనప్పటికీ దాని అర్థం వివరణ చేయడం అనేది పెద్దది. ఏమిటి ఆ వాక్యం? హ్రీంకారస్య పీఠికా వృత్తిస్థానం శక్త్యా గోచరతయా విషయీభూత ఇత్యర్థః. ఇదండి. అంతకుముందు దాకా మనం చదివేశాం. హ్రీం అనే దానికి హ్రీం అనే శబ్దంతో అమ్మ చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి, అర్థము శబ్దమందు ఉంటుంది కాబట్టి హ్రీంకారం అనే శబ్దాన్ని పీఠం ఆధారం అని వాడాము. అర్థభూతమైన అమ్మ ఆ శబ్దంలో ఉంటుంది అని అర్థం చెప్పేశాం. అయితే ఈ రెంటికి భేదం ఉన్నదా అని ఒక ప్రశ్న వేశారు. హ్రీం అనే శబ్దానికి హ్రీంకారానికి ఏ అర్థమో ఆ అమ్మకు ఈ రెంటికి భేదం ఉన్నదా? అయినా భేదం లేదు, కల్పితమైన భేదాన్ని పట్టుకుని పీఠిక అని చెప్పాము. కల్పితమైన భేదం తప్ప వస్తుతః అమ్మకు ఆధారం ఎవరు ఉండరు. సమస్తానికి ఆధారం అమ్మ, జగదాధారం అమ్మ. ఎందుకంటే జగదధిష్టాన అని కదా ఉన్నది పేరు. జగత్తుకి అధిష్టానం ఆమె. జగత్తులో హ్రీంకారం కూడా ఒకటే. ఈ హ్రీంకారానికి కూడా ఆమె అధిష్టానం. మరప్పుడు హ్రీంకార పీఠిక అనడం ఎలా కుదురుతుంది? హ్రీంకారం ఆమెకు ఆధారమా,
అథవా ఆమె హ్రీంకారానికి ఆధారమా అంటే సర్వజగదధిష్టానం అనే కల్పనలో హ్రీంకారానికి కూడా ఆమె అధిష్టానం, దాంట్లో ఇది లేదు. అధిష్టానం అనే శబ్దానికి ఆధారం అనే శబ్దానికి అర్థభేదం చాలా ఉన్నది. ఆధారం అనే దానికి మనకు అర్థం తెలుసు. మన ఇంగ్లీష్లో ఎక్కడ ఇన్, ఆన్, అట్ ఉపయోగిస్తామో దాన్నంతా ఆధారం అని అంటారు. కానీ అధిష్టానం అనేది అటువంటిది కాదు. అధిష్టానం అనేటువంటిది ఏమిటంటే అర్థం, మనం ఏ వస్తువుని మసకగా చూస్తూ అచట మరొక వస్తువుని అనుకుంటున్నామో ఆ మరొక వస్తువుకు ఆధారం ఉండాలి కదా. కానీ వస్తువు ఉంటే కదా ఆధారం, లేని వస్తువుకు ఆధారం. అక్కడ ఏదో ఒకటి లేకపోతే ఎందుకో నీకు కనిపిస్తుందండి. మన వాళ్ళు అంటారు నిప్పు లేనిదే పొగొస్తుందా అని అంటారు కదా. అలాగే అక్కడ ఏదో ఒకటి లేనిదే ఏదో ఒకటి ఎందుకు కనిపిస్తుంది? ఏదో ఒకటి ఉన్నది. ఆ ఉన్నది ఉన్నట్లుగా కనిపించకుండా అది మరొకలాగా మనకు కనిపిస్తుంది. ఆ మరొకలాగా ఏది కనిపిస్తున్నదో దానికి ఆధారం అంటే దొరకదు అసలు. ఎందుకంటే అదే లేని వస్తువు కాబట్టి. అప్పుడు అక్కడ ఏం చేయాలంటే అక్కడ అధిష్టానం అనాలి, అక్కడ ఆధారం అనకూడదు. అందువల్ల రజ్జు సర్పంలో సర్పానికి అధిష్టానం ఏమిటి అని అడగాలి తప్ప సర్పానికి ఆధారం ఏమిటి అని అనకూడదు. ఆ సర్పాధిష్టానం అనేది రజ్జు అయితే సర్పాధారం కాదు. అలాగే శక్తిలో రజతం కనిపిస్తే రజతానికి అధిష్టానం శక్తి. మొత్తం జగత్తంతా కూడా మనకి అలాగే ఉంది కాబట్టి జగదధిష్టానం అన్నాడు. అంటే జగదధిష్టానం అనే శబ్దంతోనే మనకేమర్థమైంది, జగత్తంతయు లేనిది ఉన్నట్లుగా భాషిస్తున్నది అని అధిష్టాన శబ్దంతోనే మనకి తెలిసిపోయింది. అందువల్ల అధిష్టానం అనే శబ్దానికి అర్థం ఇలా తెలుసుకోవాలి. ఆధారం అనేది ఉన్నది ఉన్నట్లుగా. అంటే ఇప్పుడు ఈ బల్ల మీద పుస్తకం ఉన్నది, ఇది పుస్తకానికి బల్ల ఆధారం. ఈ బల్ల భూమి మీద ఉన్నది, ఈ బల్లకు భూమి ఆధారం. ఇక్కడంతా ఆధారం అని పేరు, అధిష్టానం అనే పేరు అక్కడ. మహాస్వాములు ఎక్కడైనా వారికి సమాధులు ఉన్నట్లయితే వాటిని సమాధి అని పిలవకుండా అధిష్టానం అని పిలుస్తారు. అధిష్టానం అని పిలిచే అభిప్రాయం ఏంటంటే ఇది సకల జగదధిష్టానభూతమైన బ్రహ్మస్వరూపం, ఇది సకల జగత్తుకి అధిష్టానం అని అర్థంలో అధిష్టానం అని చెప్తారు. కానీ సాధారణంగా సమాధి అని చెప్పరు, దాన్ని అధిష్టానం అని అంటారు. అతః ఇప్పుడు మనకి హ్రీంకార పీఠిక. హ్రీంకార పీఠిక అంటే హ్రీంకారము అనేటువంటి శబ్దమందు అర్థం ఉంటుంది అనే అర్థంలో పీఠిక అని రాశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం అంతా అయిపోయి అక్కడ కల్పితమైన భేదాన్ని తీసుకుని వ్యాఖ్యానం చేశాము అనేంతవరకు అయిపోయిన తర్వాత ఇక చివర ఉన్నది ఏమిటంటే, ఇప్పుడు మనకు ఒక వస్తువు సాక్షాత్కారం కావాలి అంటే నిర్మనస్కుడికి ఏ వస్తువు కనిపించింది. ఇప్పుడు కళ్ళు ఉంటే రూపవద్రవ్యం కనిపిస్తుంది, కానీ అన్ని వస్తువుల్ని చూడడానికి కళ్ళే కాదు. నైనా ఈ మామిడికాయ పొల్లగా ఉందా తీయగా ఉందా అంటే కంటితో ఏం చూస్తాడు? దాన్ని చూడడానికి వేరే ఒక ఇంద్రియం ఉన్నది. అలాగే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉన్నాయి, కానీ అన్ని విషయముల్ని గ్రహించేది మనస్సు. ఇప్పుడు మనస్సు లేని వాడికి నీవు ఇది పొల్లగా ఉందా తీయగా ఉందా చెప్పంటే వాడేం చెప్తాడు? ఇది ఎర్రగా ఉందా తెల్లగా ఉందా చెప్పంటే వాడేం చెప్తాడు? అంటే మనస్సు లేనిదే ఈ ఇంద్రియములు కూడా ఏమీ పనిచేయవు, దాంతో ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ మనస్సు సమస్తాన్ని తెలుసుకుంటుంది. పంచ ఇంద్రియములతో తెలుసుకునేటువంటి శబ్దస్పర్శ రూప రసాదుల్ని మనస్సు ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో తెలుసుకోలేనటువంటి విషయాలను కూడా మనం మనస్సుతో తెలుసుకోవచ్చు.
ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, రాగం ఇత్యాది అనేక గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ పంచ ఇంద్రియాలతో తెలియవు, కానీ మనస్సుతో తెలుస్తుంది. ఏమంటే వారికి దీని ఎందు ఆశ ఉన్నట్లుంది, నీకు ఎట్ట తెలుసు ఆశ ఉందని? అంటే అది వాడు మనస్సుతో కనిపెడతాడు. ఈయన్ని చూస్తే వారికి ఏదో ద్వేషం ఉన్నట్లుంది. ద్వేషం ఎలా తెలుస్తుంది? మనస్సుతో తెలుస్తుంది. అలాగే ఈయన సుఖంగా ఉన్నారు, ఈయన దుఃఖంగా ఉన్నారు, ఈ విషయములన్నీ కూడా మనస్సుతో తెలిసేవి. ఇప్పుడు ఇది కాకుండా సర్వథా కల్పనాతీతమైన విషయాన్ని కథా ద్వారా వినడం వలన అక్కడ శబ్దములు తెలిసినా ఒక అర్థాన్ని వీడే మనస్సుతో కల్పించుకుంటున్నాడు. లేకపోతే రామాయణం మనకి ఎలా తెలిసిందండి? రామాయణాన్ని మనమేమీ స్వయంగా వెళ్ళి రామచరిత్రలో మనం కూడా భాగంగా ఉండి మనం చూడలేదు, అనుభవించలేదు. మనల్ని ఎవడు తీడి చూపించలేదు. వాళ్ళు శబ్దాలు చెప్పారు, వాళ్ళు కథ చెప్పారు. ఆ కథ చెప్తే మన మనస్సు దాన్నంతా అల్లిక వేసుకొని ఇవాళ మనస్సులో పూర్తిగా ఒక రిజిస్టర్ చేసుకుని రామాయణ కథ నాకు తెలుసు అనేంతరకు తెచ్చిపెట్టింది మనస్సు. ఇప్పుడు ఇలా తెలిసేటప్పుడు తనకంటే భిన్నమైన విషయములన్నీ తెలుస్తూ ఉండగా ఒకనాడు స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే కూడా అది కూడా మనస్సు ద్వారానే జరగాలి. ఆ మనస్సు ద్వారా జరిగేటప్పుడు ఒక్కొక్క శబ్దం విన్న వెంటనే ఒక వృత్తి వస్తుంది. ఆ వృత్తి ద్వారా వృత్తిలో ప్రతిఫలిత చైతన్యం కనిపిస్తుంది. తద్వారా మనకు సాక్షాత్కారం ఏర్పడుతుంది అనేది ప్రక్రియ మనకు. ఇప్పుడు హ్రీంకారం చెప్పినప్పుడు, ఓంకారం చెప్పినప్పుడు, మహావాక్యములు చెప్పినప్పుడు అప్పుడు దాన్ని విన్న వెంటనే ఆ అర్థం స్ఫురణకు వస్తూ మనోవృత్తి ఒకటి కలుగుతుంది. ఆ మనోవృత్తిలో ప్రతిబింబిత చైతన్యం. ఇప్పుడు ఘటపటాది శబ్దములలో ప్రతిబింబిత చైతన్యం అనేది అది ఘటావచ్ఛిన్న చైతన్యం, పటావచ్ఛిన్న చైతన్యం అని అంటారు. కానీ ఓంకారంలో ప్రతిఫలితమైన చైతన్యం అఖండ చైతన్యం. అలాగే హ్రీంకారంలో ప్రతిఫలిత హ్రీంకార శబ్దజన్య మనోవృత్తి ప్రతిఫలిత చైతన్యం అలా చెప్పుకోవాలి. హ్రీంకారం వినడం వల్ల ఏ మనోవృత్తి వచ్చిందో ఆ మనోవృత్తిలో ప్రతిఫలితమైన చైతన్యం. ఎందుకంటే హ్రీంకారానికి అర్థం ఎవరు? జగదంబిక. ఆమె అఖండ చైతన్యం. ఆ అఖండ చైతన్యం ఆ వృత్తిలో ప్రతిఫలిస్తుంది. కాబట్టి వృత్తిలో ప్రతిఫలిస్తున్నది అనే దానివల్ల ఈమెకి పీఠం అని చెప్పుకున్నాము. ఏ వృత్తిలో ఏది ప్రతిఫలిస్తున్నది అని దాన్ని చూసినట్లయితే ఆ వృత్తి ప్రతిఫలించేటువంటి వస్తువుకు ఆధారం. అందువల్ల ఇక్కడ ఈయన ఏం చేశారు? హ్రీంకారస్య పీఠిక అంటే వృత్తి స్థానం. హ్రీంకార శబ్ద శ్రవణ మాత్రంతో ఒక మనోవృత్తి కలుగుతుంది. ఆ మనోవృత్తిలో ఇప్పుడు మనం శబ్దముల్ని ఇక్కడ ఉచ్చరిస్తూ ఉండగా వినేవాళ్ళకి ఒక మనోవృత్తులు కలుగుతున్నాయి. కలిగి ఈ శబ్దమునికి అర్థాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. మనం శబ్దం మాత్రాన్ని ఉచ్చరిస్తున్నాం. మనమేమి ఇక్కడి నుంచి అర్థాలని బంతి పడేసినట్టు పడేయట్లే. మనం కేవలం శబ్దాలను ఉచ్చరించాం. ఆ శబ్దములు వాళ్ళకి శ్రవణేంద్రియ గోచరములైనవి, వాళ్ళకి మనస్సుకి వచ్చినాయి. వెంటనే మనస్సులో వాళ్ళకి ఒక వృత్తి ఏర్పడింది. ఆ వృత్తిలో ఆ అర్థం ప్రతిఫలించింది. అంటే అర్థం ప్రతిఫలించింది అంటే మనమేమనుకుంటున్నాం? సాధారణంగా ఇది గోడ అంటే గోడ ప్రకాశిస్తుంది అనుకుంటున్నాం. గోడ ప్రకాశించడానికి వీల్లేదు. గోడ జడం, దాంట్లో ప్రకాశమే లేదు. అక్కడ ఉండేటువంటి చైతన్యం ప్రకాశిస్తే ఆ చైతన్యానికి గోడకి తేడా తెలుసుకోకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గోడ ప్రకాశం,
ఇప్పుడు లైట్ వేసి ఇగో ఇది గోడ అని చెప్పాం. ఇప్పుడు గోడ అర్థమైందండి. గోడ కాదు అర్థమైంది, అక్కడ ఉండేటువంటి చైతన్యం అర్థమైంది. ఈ మాటను వీడు విడిగా తెలుసుకోవట్లేదు. ప్రతి చోట సర్వత్రా ఉన్న విషయం ఏంటంటే, మనకు జ్ఞానంలో ఏదైతే స్ఫూర్తి అవుతున్నదో తెలుస్తున్నదో అది అంతయు చైతన్యమే. అందువల్ల దీనికి ఒక సిద్ధాంతం చెప్పారు, ప్రతిబోధ విదితం. ప్రతిబోధం అనే శబ్దానికి సర్వజ్ఞానములలో ఏదైనా ఒక థాట్ వచ్చింది అంటే, ఏదో ఒకటి నాకు తెలిసింది అంటే అక్కడ తెలిసింది ఆత్మే తెలిసింది. కానీ ఆత్మగా తెలియక మరొకటిగా తెలుస్తున్నది, కానీ నిజంగా తెలిసింది ఆత్మ. ఈ ఆత్మగా తెలియకపోవడం వల్ల వీడు నాకు ఆత్మ తెలియలేదు కానీ ఇది తెలిసింది అని అంటారు. కానీ సర్వత్రా జ్ఞానంలో మన అందరికీ వృత్తి వలన వచ్చేది ఏమిటంటే, వృత్తి అనేది అజ్ఞానాన్ని పోగొడితే తత్ప్రతిఫలిత చైతన్యము ఆ విషయాన్ని ప్రకాశింపచేస్తుంది. అప్పుడు ఆ విషయం తదవచ్ఛిన్న చైతన్యం ప్రకాశితమవుతుంది. ఇది ఉన్న సిద్ధాంతం. ఇప్పుడు ఎప్పుడైతే హ్రీంకారంలో ప్రతిఫలిత చైతన్యం అమ్మవుతుందో అక్కడ ఈ వృత్తి అజ్ఞానాన్ని పోగొడితే చాలు, ఇక దీనిపైన ప్రకాశింపచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశ వస్తువు కాబట్టి. ఆ విషయాన్ని గురించి పై నామంలో గొప్పగా చెప్పబోతున్నారు ఆచార్యపాదులు. ఆయన అదే విషయాన్ని తీసుకున్నారు. అక్కడ వృత్తికి ఎంతవరకు పని, ఇక ఆ వృత్తి వలన అజ్ఞానం పోయిన తర్వాత దాన్ని ప్రకాశింపచేయడం ఎవరు చేస్తారు? అజ్ఞానం అయితే పోయింది, ప్రకాశింపచేసేవాడు ఎవరు అంటే ఇక్కడ వృత్తి ప్రతిఫలిత చైతన్యం సర్వత్రా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అవసరం లేదు, ఎందుకంటే అది స్వయం ప్రకాశ వస్తువు. మనం చాలాసార్లు దృష్టాంతం చెప్పుకున్నాము. మనకి ఇక్కడ ఉండేటువంటి వస్తువుల్ని ప్రకాశింపచేయడానికి దీపం కావాలి. దీపాన్ని ప్రకాశింపజేయడానికి మరొక దీపం ఒక అవసరం లేదు. అలాగే ఈమె హ్రీంకారాంగణ దీపిక అంటాడు పైన ఒక చోట. ఇంటిలో అంగణం అని ఒకటి ఉంటుంది, దాన్ని మిత్త అనే ఏదో అంటారు, ఇంటి మధ్యలో ఉంటుంది, దాన్ని అంగణం. అమ్మవారు హ్రీంకారాంగణంలో దీపంలాగా ఉంది అన్నాడు. హ్రీంకారం అనేది ఒక ఇల్లు అయితే ఆ ఇంటిలో నడిలో పెట్టినటువంటి దీపంలాగా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మధ్యలో పెట్టినటువంటి దీపం 4 దిక్కులకి ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రాచీనమైన మండువాల ఇళ్ళు ఉండేవి, 4 వైపులా చక్కటి ద్వారాలు ఉండేవి. ఆ మధ్యలో ఒక దీపం పైనుంచి వేళ్లాడి తీస్తే మొత్తం ఇంట్లో ఎడుపక్క చూసినా ఎక్కడికైనా సర్వత్రా ప్రకాశం వచ్చి ఉండేది. అందులో హ్రీంకారాంగణ దీపిక అది పైన రాబోతుంది. ఇప్పుడు అందువల్ల ఈమె స్వయం దీపస్వరూపిణి కాబట్టి ఈమెకు మరొక దీపాంతర ప్రకాశం అవసరం లేదు. అందులో కేవలం వృత్తి వ్యాప్యత్వమే. దీన్ని పట్టుకుని కొంతమంది ఏమంటారు, అసలు ఆత్మస్వరూపం అనేది తెలియబడేది కాదు. ఎందువల్లంటే అది స్వయం ప్రకాశ స్వరూపానికి తెలుపుడు చేసేవాళ్ళు ఎవడున్నారు? అది ఎప్పుడూ స్వయం ప్రకాశమానమే. అది అవేద్యం, అది దేంతోనూ అది తెలుసుకోవడానికి వీలు లేదు. కానీ కొన్ని చెప్తూ ఉంటే వేద్యం అని. అక్కడ వేద్యం అనే దానికి అర్థం ఏంటి? వృత్తి విషయం అవుతుంది అంతవరకే. ఆ వృత్తిలో విషయమైతే అజ్ఞానం తొలగడానికి అది ఏర్పడుతుంది. అందువల్ల అది ఫల విషయం కాదు. ఈ విషయాన్ని పైన చెప్పబోతున్నారు ఆయన. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు కష్టపడాల్సింది ఇంతవరకు హ్రీంకారం విన్న వెంటనే మన మనస్సులో ఏ థాట్ అయితే వచ్చిందో ఆ వృత్తిలో ప్రతిఫలితమైన చైతన్యం ద్వారా అజ్ఞానం అనేది నాశనమైతే స్వయం ప్రకాశమైన అమ్మ కనిపిస్తున్నది. కాబట్టి ఆ వృత్తిని పీఠం అని అన్నారు. ఇప్పుడు ఇవాళ ఏదో చాలా పీఠాలు పెట్టి కూర్చుంటే ఏమిటో పీఠం అనే పదానికి అర్థమే తెలియదు. కానీ పెద్ద పెద్ద పీఠాలు పెట్టడం,
పెరగడం ఇవో జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల హ్రీంకారస్య పీఠికా వృత్తిస్థానం శక్త్యా గోచరతయా విషయీభూతేత్యర్థ. అక్కడ వృత్తిలో విషయీభూతమైనది అని అర్థము. హ్రీంకార పీఠిక, హ్రీంకార పీఠిక. భగవంతుణ్ణి మనం కావాలని కోరుకుంటే మనకి దొరుకుతాడా, అథవా భగవంతుడు ఈ భక్తుడు నాకు కావాలి అని కోరుకుంటే భగవంతుడికి మనం దొరుకుతామా, ఏం జరుగుతుంది అని ఒక విచారం. లోకంలో 2 రకాలు చెప్తారు. మర్కట కిషోర న్యాయం, మార్జాన కిషోర న్యాయం. ఈ 2 ప్రసిద్ధమైన విషయాలు. ఇప్పుడు భగవంతుని పట్ల, భగవంతుడికి భక్తుల దగ్గర మార్జాన కిషోర న్యాయమా, మర్కట కిషోర న్యాయమా అనేది చూడాలి. దీనికి శృతి ఏం చేసింది, గోడ మీద పిల్లివాటంగా ఒక మంత్రాన్ని చెప్పింది. యమే వైషవర్ణతే తేన లభ్య. ఆయన ఈ ఆత్మస్వరూపం అనేది ప్రవచనాల వలన, మేధ వలన, చాలా చదువుకుని ఉండడం వలన, చాలా పుస్తకాలు తిరగేసినందువలన ఏమీ దొరకదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య మేధయా న బహునాశ్రితేన. వీటి వల్ల దొరకదు. యమే వైషవర్ణతే తేన లభ్య. ఇప్పుడు ఇది ఈ చెప్తూ 2 విధాల అర్థాలకి సరైన దారి తీసి ఇక్కడ కూర్చోబెట్టింది. ఏమని, యం ఈశ్వరం ఏషః సాధకః వృణితే, యమే వైష వృణితే, యమేవ ఏషః సాధకః వృణితే. అంటే నాకు ఇంతకంటే వేరే ఏది అక్కర్లేదు, పరమాత్మే కావాలి అని ఎవడైతే సర్వసంగ పరిత్యాగి కూర్చుంటాడో వాడికి ఇది లభ్యమవుతుంది నాయన. యమే వైష వృణితే తేన లభ్య. ఏమండి, సర్వసంగ పరిత్యాగం చేసినంత మాత్రంతో ఇది దొరికిపోతుందా, అథవా సర్వసంగ పరిత్యాగం చేయడం అంత సుఖమా? మాట చెప్పడం వేరు. ఓ పూట ఉపవాసం ఉండరా నాయన అంటే ఈ 24 గంటలు ఎప్పుడు గడుస్తాయా అని చూస్తూ ఉండేవాడికి సర్వసంగ పరిత్యాగం ఎంత దూరం. మొట్టమొదటి దేహ సంఘాన్ని వాడు విడవలేకుండా ఉన్నాడు, అప్పుడే కదా వాడిని క్షుత్ బాధించేది. అప్పుడు క్షుత్తు బాధిస్తోంది వాడిని, ఇంద్రియములు బాధిస్తున్నాయి అని అంటే అర్థం సంఘ పరిత్యాగం ఎక్కడింది? సర్వసంగ పరిత్యాగం అనేది మాటలు చెప్పినంత తేలిక కాదు. అందువల్ల ఈ సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుడినే శరణు వేడుకున్నవాడికి భగవంతుడు దొరుకుతాడు అనే మాటకు అర్థం భగవంతుడు దొరకడనే చెప్పడం మంచిది. ఎందుకంటే సర్వసంగ పరిత్యాగం అనేది అసంభావితం. ఏం చేస్తామండి, దేహంతో ఇంద్రియములతో వీటితో సంఘం ఉంటూనే ఉంది. ఈ సంఘాన్ని ఎంతవరకు మనం దూరం చేయగలం అంటే అలా ఒక జీవుడు నిరాశపడుతూ ఉంటే శృతి ఏం చెప్పింది, హే వత్స నిరాశాపిశాచీన్ త్యజరే. ఆ నిరాశాపిశాచిని వదిలేయి, నాకు వందు నిశ్చయంగా నాకు పరమాత్మ ప్రాప్తమవుతాడనే ధైర్యంతో ధైర్యవల్లీం అవలంబస్వ. ఆ ధైర్యవల్లిని పట్టుకో, ఆ ధైర్యవల్లిని పట్టుకొని పొందుతాడు. అప్పుడు ఎలా పొందుతాడంటే, అప్పుడు నువ్వు చెప్పు, యం సాధకం ఏషః పరమాత్మ వృణీతే. ఏ సాధకుణ్ణి, ఏ భక్తుణ్ణి పరమాత్మ వరిస్తాడో వీడు నాకు కావాలి అని ఆయన ఆశపడతాడో వాడికి దొరకకుండా ఏమైపోతాడు. ఆయన ఆశ ఏమైనా నిరాశ అవుతుందా?
మన ఆశలు నిరాశ కావచ్చు. ఉత్పద్యంతే విలీయంతే దరిద్రాణం మనోరథాః అన్నారు. దరిద్రుల ఆశలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సాధన సంపత్తి లేదు కదా. కానీ రాజులు తలుచుకుంటే అది నిరాశ ఎందుకు అవుతుందండి? వాళ్ళకి సమగ్ర సాధన సంపత్తి ఉంది. ఈయన ఇటువంటి రాజులకి, ఎంతమంది రాజులకి రాజాధిరాజుడైన, రాజాధిరాజులకు కూడా రాజు. ఇటువంటి మహోన్నతమైన పరమాత్మకు ఆయన వీడు కావాలని కోరుకోవడం, వాడు దొరకకుండా పోవడం అనేది సంభవమా? అందువల్ల ఇప్పుడు అసంభవం లేదు. ఆయన నన్ను వరించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే, నీ దగ్గర సర్వాత్మన అసంభావితమైన గుణాన్ని తెచ్చుకోని నేను చెప్పను. ఉన్న వాట్లను శుద్ధం చేసుకో. ఏదో ఏ ఇంట్లో ఆడపిల్లలైనా కూడా ఒక వివాహానికి అందరికీ బంధువులకి చూపించాలి అన్నప్పుడు ఆ పిల్ల నెల్లగా ఉండనివ్వండి, పొట్టిగా ఉండనివ్వండి, ఏ రకంగా ఉండనివ్వండి, కొంచెం అలంకారం చేసి తీసుకొస్తాడు. దీనికి తోడు ఒక అలంకారం కూడా కావాలా అని అనరు. ఈ అలంకారం చేసుకోవడం ఏమిటి? ఇప్పుడు లేని రూపాన్ని ఎక్కడికి తెచ్చిపెట్టుకుంటారు? లేని గుణముల్ని, లేని సామర్థ్యాన్ని ఎక్కడికి తెచ్చిపెడతారు? ఉన్నంతలో తెచ్చుకోవాలి. అలాగే మనం కూడా, మనం కురూపులమై ఉన్న, చాలా దుర్గుణ భూయిష్ఠులమై ఉన్నప్పటికీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి చేతనైనంత అలంకారం చేసుకుని మనం వెళ్ళాలి. వినయ సంపత్తితో, కాస్త శ్రద్ధాభక్తులతో మనం వెళ్ళే వాటికి సరే ఏదో సుమారుగా ఉన్నప్పటికీ బహువల్లభుడు కదా ఆయనకు అనేక మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళలో ఇది కూడా పడి ఉంటుంది, లేని తీసుకుంటే నష్టమేం లేదు. ఆయనకి ఎక్కువ తక్కువలే లేవు. ఎన్నో వేల మందిని ఉంచున్న ఆయనకి మనకి నష్టమే ఉంది. సరే బాగానే కొన్నింటిని గుణప్రధానం చూస్తాడు, కొన్నిటికి ఒక సేవా ప్రధానం చూస్తాడు, ఏవో తీసుకుని. అందువలన ఇప్పుడు మనల్ని మనం అలంకరించుకుని అక్కడ కూర్చోవాలి. అలంకరించుకునేటప్పుడు వాడికి ఉన్న దాంట్లో దాన్ని బాగా చేసుకోవడం, అంతకంటే ఏమీ లేదు. అంతకంటే ఇప్పుడు వీడికి లేనిటువంటి రంగునంతా పూయించుకోగలడా? పూయించుకుంటే మాత్రం ఎంతసేపు ఉంటుంది? రేని రంగులు తెచ్చిపోయి అట్లాగే వాడి కళ్ళు కానీ ముక్కు కానీ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయో అవేం చెక్కుకోడు, అవేం సర్జరీ చేయించుకోకర్లేదు. ఉన్నవి ఉన్నట్లు ఉన్నవి. కానీ అందుకోసం ముఖ ప్రక్షాళనమే చేసుకోకుండా ఏదో పని చేస్తూ చెమట్లు ఒరుస్తూ అట్లాగే వచ్చి కూర్చుంటారా ఏమిటి? అది మాత్రం ఉండదు. ఒకవేళ పెద్ద సమయం లేకపోతే కనీసం ఒక నీళ్లు పెట్టి గుడ్డబెట్టి తెలుసుకోవడానికి కూడా సమయం లేకుండా ఉంటుందే, ఈ మాత్రమైనా ఉండాలి కదా. ఇదే ఇప్పుడు మనందరికీ కూడా ప్రతి ఏ పని చేసినా ఆచమ్య ప్రాణానాయమ్య అంటే ఏమిటంటే అలంకారం చేసుకోవడం అని అర్థం. ఏమిటి ఆచమ్య అంటే ఏమిటి? ఇప్పుడు ఆచమ్య చేస్తే వీడికి ఏమన్నా దాహం ఉందా పోయిందా, అసలు ఎందుకు చేశాడు ఆచమనం ఏమిటి? కొంతమంది ఏదో ఉద్ధరణతోనే నీళ్ళు ఎత్తిపోస్తుండో ఇక పక్కవాడిని ఎత్తి నిండా పడతాయి, వీడి నోట్లో కూడా. ఇది కాదు ఆచమనం. ఆచమనం అనేది చేస్తే మనశ్శుద్ధి అవుతుంది. ఈ నీరు మనస్సు దాకా పోతుంది. దాన్ని మనస్సుని తడిపిన వాడు ఇస్తాడు వీడు ఒకసారి. అది తడిపితే అదొక శుద్ధమైంది. ఆ మనస్సు తడిపితే అది శుద్ధమవుతుంది. అలాగే ప్రాణానాయమ్య, ఆ ప్రాణాపాన సంచారాన్ని చేస్తే చిత్తం కొంచెం నిశ్చలమవుతుంది. ఒకసారి మళ్ళా తర్వాత తిరగడం ఆరంభిస్తుంది. దానికి మళ్ళా శిక్ష ఇదే. అంటే ఎప్పటికప్పుడు అలంకారం చేసుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా సర్వప్రాయశ్చిత్తములు చేయడం, ఇంకా ఏదో కృచ్ఛ్రాది ఆచరణములు చేయడం, ఉపవాసాలు చేయడం, భగవన్నామాలు చేయడం, తపస్సులు చేయడం, ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద అలంకారాలు. అంటే చాలా 2-3 గంటలు అలంకరించుకునే ప్రక్రియలు కూడా ఉన్నాయి కదండి. అవన్నీ ఆ ప్రక్రియలు. సాధారణంగా 2 నిమిషాల్లో తయారు కావాలి అంటే
ఆచమ్య ప్రాణానాయమ్య. ఇంతవరకు మన వాళ్ళు ఒక ప్రక్రియను విడిచిపెట్టాడు. ఇది చేసుకుంటే అప్పుడు భగవంతుడికి ముఖం చూడడానికి కొంచెం వీలుగా ఉంటుంది. అలా భగవంతుడినే సేవిస్తూ భగవంతుడినే స్మరిస్తూ ఉంటే ఆయనకు మాత్రం కృపాసాగరుడికి ప్రేమ రాకుండా ఎలా పోతుందండి? మనలాంటి వాడు కాదు కదా, ఆయన పోతుంది, తప్పకుండా వస్తాడు. అందువల్ల హ్రీంకార పీఠిక అన్న చోట మన మనస్సులో ఆ వృత్తి వచ్చినప్పటికీ ఆ వృత్తిలో ప్రతిఫలితమైన చైతన్యం మనకు కనిపించాలి అంటే మన కళ్ళకే కనిపిస్తుందని కూడా వీల్లేదు. ఆయన వీడికి కనిపింప చేయాలి అంటే అర్జునుడికి ఎలా ఆయన దివ్యం దదామి తే చక్షు, అరే నేను నీకు కళ్ళని ఇస్తున్నారా, నువ్వు చూసుకో అని కళ్ళు ఇచ్చి చూపించాడు తన స్వరూపాన్ని. నీ కళ్ళుంటే చూసుకో అని అనలేదు. నేను నీకు ఇక్కడ విశ్వరూపాన్ని చూపిస్తున్నాను, కళ్ళు ఉంటే చూడు, కళ్ళు లేకపోతే పో అని అనలేదు. కళ్ళనిచ్చి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇంతటి దయార్థుడు. ఇప్పుడు మనకు కూడా హ్రీంకారాన్ని పలికేటప్పుడు మన మనోవృత్తిలో ఏ అఖండాకార వృత్తి వస్తుందో దాంట్లో ప్రతిఫలితమైనటువంటి అఖండ చైతన్యాన్ని చూడ్డానికి కన్ను లేకపోతే ఆయన జ్ఞానచక్షుస్సుని మనకి ఇచ్చి చూసుకోరారు ఆయన అంటే. అత వారే ఈ పని చేస్తారు. ఓం హ్రీంకార పీఠికాయై నమః. హ్రీంకార వేద్య. ఇప్పుడు ఉపనిషద్వేద్య అని వేదైశ్చ సర్వైర్హమేవ వేద్య అని చాలా చోట్ల వేద్యత్వ ప్రతిపాదనలు ఉన్నాయి, చాలా చోట్ల అవేద్యత్వ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి వచనాలు. ఇప్పుడు మనం వేద్యాన్ని తీసుకుని వెళ్తున్నాం. దీనికి అభిప్రాయాన్ని ఆచార్యులు వారు చెప్తారు. ఇప్పుడు వేద్యమైంది ఏది? మనం తెలుసుకోదగింది సగుణ బ్రహ్మ కాదు. మనకు కావాల్సింది శుద్ధమైన నిత్యమైన ముక్తస్వరూపమైన సచ్చిదానందఘరమైన పరమాత్మ మనకు కావాలి. అందువల్ల ఇప్పుడు స్వరూపత నిర్గుణ బ్రహ్మతయా, ఇది నిజానికి స్వరూపత నిర్గుణ బ్రహ్మ. ఇప్పుడు ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగచితిరేవ కేవల అని సంక్షేప శారీరకకారులు వాక్యం ఇది. ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగచితిరేవ కేవల. విచారం ఏంటంటే నాకు తెలియదు 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 అంటున్నప్పుడు ఏమి తెలియదురా అని అంటే మనం లోకల్లో అయ్యా నాకు ఈ అక్షరం తెలియదు, ఈ వస్తువు తెలియదు అని మనం చెప్తాం. కానీ గాఢ సుషుప్తిలో నుంచి లేచిన తర్వాత బాగా నిద్రించాను ఏమీ తెలియలేదు అంటున్నాడే. ఏమీ తెలియలేదంటే చెప్పు, ఏమీ తెలియలేదు అంటున్నావే, ఏది తెలియలేదో చెప్పు అంటే నాకు ఇది తెలియలేదు అని వాడు చెప్పలేడు. అలాగే తెలియలేదు అని చెప్పేటప్పుడు తెలియడానికి వీలైన వస్తువు తెలియకపోతే తెలియలేదు అని చెప్పాలి. తెలియడానికి వీలు కాని వస్తువు ఒకటి తెలియలేదంటే అంటే అసలు ఘటపటాదులన్నీ తెలియడానికి వీలే లేనటువంటివి, వాటిల్లో ప్రకాశమే లేదు, ఎప్పుడు దాంట్లో జ్ఞానం అనేది రానే రాదు. అప్పుడు దేన్ని చెప్తున్నాడు? తెలియలేదు అని ఘటపటాదులను చెప్పేటప్పుడు కూడా మళ్ళా చైతన్యాన్ని చెప్తున్నాడు. నేను ఘటాన్ని చూచాను, ఘటాన్ని తెలుసుకున్నాను అన్నప్పుడు చైతన్యమే, నాకు తెలియలేదు అన్నప్పుడు చైతన్యమే. అది ఘటోపరక్తం. ఘటోపరక్తం అంటే ఏమిటి అర్థం? మనం స్ఫటికాన్ని చూస్తూ శుద్ధ స్ఫటికాన్నే కళ్ళతో చూస్తున్నాం, కానీ చాలా ఎర్రగా ఉందండి. ఈ ఎరుపు అనేది స్ఫటికంలో లేదు, చూసేది స్ఫటికాన్ని, రంగును మాత్రం పుష్పంలో ఉన్నదాన్ని. పుష్పంలో ఉన్న రంగుని స్ఫటికం మీద వేసి ఎర్రటి స్ఫటికాన్ని చూస్తున్నాను అని అంటున్నాడు.
ఈ ఎర్రటి స్ఫటికం అనేది ఎరుపు దీంట్లో విశేషణం కాదు, కానే కాదు. కానీ వాడికి అలా జ్ఞానం కలుగుతుంది. ఎర్రటి స్ఫటికం రక్త స్ఫటిక అని జ్ఞానం కలుగుతున్నది. అంటే ఇక్కడ అలాగే విషయోపరక్తం అంటారు. ఎలాగైతే ఇక్కడ పక్కన ఉండేటువంటి పుష్పము దీనిని మార్చి చూపించడానికి వీలైంది, కానీ వీడికి ఇక్కడ భ్రమలో విశేషం ఏంటంటే పుష్పము స్ఫటికము ఒకటన వాడు అనుకోవట్లేదు. పుష్పము వేరు స్ఫటికం వేరు అని వాడికి తెలుసు. పుష్పం వేరు స్ఫటికం వేరని తెలిసినా, ఆ పుష్పము ఎర్రగా ఉన్నది అని తెలిసినా రక్తస్ఫటిక అనే జ్ఞానం మాత్రం ఉన్నది. ఇప్పుడు మనకు కూడా మనమే కొనుక్కొని వచ్చాం శుద్ధ స్ఫటికాన్ని, టెస్ట్ చేయించాం, బాగా టెస్ట్ చేయించాం, అది మనకి శుద్ధ స్ఫటికం అని తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూజ చేసి ఎర్రటి పుష్పం పెట్టాం, ఇప్పుడు కూడా ఎర్రగా కనిపిస్తున్నది. అప్పుడు మన కళ్ళకు మాత్రమేనా తెల్లగా కనిపిస్తున్నదా ఏమిటి? మన కళ్ళకు కూడా రక్తంగానే కనిపిస్తున్నది. అంటే అది మన కళ్ళకు కనిపించినా మనం దాన్ని అంగీకరించాం. కారణం మనకి బాధ జ్ఞానం ఉన్నది. ఇది శుద్ధ స్ఫటికము, ఇది రక్తమైనది కాదు అనేటువంటి బాధ జ్ఞాన నిశ్చయం ఉండడం వలన ఆ కనిపించిన దాన్ని కనిపింపజేసే కన్నుని మనం నమ్మట్లేదు. కన్ను అలా చూపిస్తుంది కానీ అది అలా కనిపిస్తుంది కానీ అలా లేదు అని మనం నిశ్చయం చేసుకుని పోతాం. అందువల్ల ఇక్కడ ఉపరాగం అంటారు దీన్ని. ఆ ఉపరక్తం అంటే పక్కన ఉండేది చేస్తుంది. అందువల్ల విషయోపరక్త చైతన్యం. ఇప్పుడు మనకి అజ్ఞానానికి విషయం ఏమిటి అంటే శుద్ధమైన బ్రహ్మే అజ్ఞానానికి విషయము. ఆశ్రయం ఏమిటండి? బ్రహ్మే ఆశ్రయము. అంటే అజ్ఞానం ఎవరికి ఉన్నది, ఏ విషయంలో ఉన్నది, రెండు చెప్పాలి. అజ్ఞానం ఉన్నది ఎవరికి, అజ్ఞానానికి ఆబ్జెక్ట్ విషయం ఏమిటి అని చెప్పాలి. అంటే నాకు చైతన్య విషయకమైన అజ్ఞానమే ఉన్నది, విషయం శుద్ధ చైతన్యం. ఎవరికయ్యా ఈ అజ్ఞానం ఉన్నది? దేహానిగా ఉన్నది అజ్ఞానం, ఇంద్రియాలుగా ఉన్నది అజ్ఞానం. ఎవరికి ఉన్నది? శుద్ధ చైతన్యానికి ఉన్నది. శుద్ధ చైతన్యానికి శుద్ధ చైతన్య విషయక అజ్ఞానం ఉన్నది. మనం అజ్ఞానం ఉన్నది అని తెలుసుకోవడమే పెద్ద కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ఎవరికి ఉన్నదో ఎంత విషయంగా ఉందో అసలు అదేం తెలియట్లేదు. ఇప్పుడు ఈ సబ్జెక్టులకు పోతే ట్రై ఇదేం కథలు కాదు, ఏదో నవ్విస్తూ కవిస్తూ చెప్పడానికి కథ ఏమన్నా ఇది. అందువల్ల ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగచితిరేవ కేవల. నిర్విభాగచితి అంటే అఖండ చితి మాట. నిర్విభాగ చైతన్యం అంటే అఖండ చైతన్యం. అఖండ చైతన్యమే ఆశ్రయం. అంటే అజ్ఞానం ఎక్కడ ఉందంటే అజ్ఞానానికి ఆశ్రయం ఏమిటి? అయ్యా అజ్ఞానం వీడిలో ఉందండి, ఎవడో ఒకడు ఆశ్రయంగా చూపించాలి. అజ్ఞానం అఖండ చైతన్యానికి ఉన్నది. ఎందుకంటే నేనే కదా అఖండ చైతన్యం, నేను వేరు అఖండ చైతన్యం వేరే. అఖండ చైతన్యానికి అజ్ఞానానికి ఆశ్రయం అఖండ చైతన్యం, అజ్ఞానానికి విషయం అఖండ చైతన్యం. ఇప్పుడు బ్రహ్మ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మనం ఈ నామములతో పరిచయం చేసుకునే పరాదేవి ఎవరైతే ఉన్నదో ఆమె నిర్గుణ బ్రహ్మస్వరూపిణి కదా. అందువల్ల స్వరూపత నిర్గుణ బ్రహ్మతయా. అప్పుడు ఆమెకు ఇప్పుడు నిర్గుణ బ్రహ్మ అయితే నువ్వు కూడా నిర్గుణ బ్రహ్మవే, నీవు నిర్గుణ బ్రహ్మవి, ఆమె నిర్గుణ బ్రహ్మ. ఈమెను తెలుసుకోవడానికి, నిన్ను నీవు తెలుసుకోవడానికి ఇన్ని నామాలు కావాలా? ఇన్ని నామాలు అక్కర్లేదు. ఇప్పుడు హ్రీంకార వేద్య, హ్రీంకారంతో తెలుసుకోవాలా? నిన్ను నీకు తెలుసుకోవడానికి మరొకటి వచ్చి ఏదో సిఫార్సు చేయాలా?
నిన్ను నీకు తెలుసుకోవడానికి ఎవరు కావాలి? హిరింకారం ఏంటి? ఏమిటి మధ్యలో హిరింకారం ఎందుకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆచార్యులు, నీవు వస్తుత నిర్గుణ బ్రహ్మస్వరూపుడు అయినప్పటికీ నేను నిర్గుణ బ్రహ్మస్వరూపుణ్ణి కాను అనే నిశ్చయంలో ఉన్నావు కదా. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి హిరింకారం రావాలి. హిరింకారం వచ్చి ఏం చేస్తుంది? హిరింకారం అనండి, ఓంకారం అనండి, మహావాక్యం అనండి, మీరు ఏదైనా అనండి. పరమాత్మని తెలియజేయడానికి వచ్చేటువంటి ఏ శబ్దమైనా, ఏ వాక్యమైనా, ఏ పుస్తకమైనా ఏం తెలియజేస్తున్నదంటే నేనే అయి ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి వీడికి అడ్డుగా ఏ అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి. అందువల్ల ఈయన రాసిన పంక్తిని చూసుకోండి. అజ్ఞాన విషయత్వాశ్రయత్వాభ్యాం అప్రాప్త పురుషార్థ రూపతయా. ఇంతే విషయం. అప్రాప్త పురుషార్థ రూపతయా అంటే పురుషార్థాన్ని నేను పొందలేదు. పురుషార్థం ఏమిటి? నిరతిశయానందం పురుషార్థం. ఆత్మస్వరూపానికి, ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ఏమిటి ఫలం? నిరతిశయానందం. ఆ నిరతిశయానందమే పురుషార్థం. ఎందుకంటే సాతిశయమైన ఆనందాన్ని పొందుతుంటే ఇంకా పైకి పురుషార్థం వెళ్తూనే ఉంటుంది, ఇంకా ఇంకా పైన 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 పెరుగుతూనే ఉంటుంది. ఇక నిరతిశయానందాన్ని పొందితే ఇక వాడికి పురుషుడికి ఇది నాకు కావాలి అనే మాట ఉండదు. వాడు కృతకృత్యుడైపోతాడు, ధన్యుడైపోతాడు, ఇంకా ఏమీ ఉండదు వాడికి. ఇప్పుడు అప్రాప్త పురుషార్థుడు, వీడికి పురుషార్థం ప్రాప్తం కాలేదు. ఎందువల్ల కాలేదు? ఆశ్రయత్వ విషయత్వాభ్యాం, అజ్ఞాన విషయత్వ ఆశ్రయత్వాభ్యాం. అజ్ఞానం విషమే కూర్చున్నాడు, అజ్ఞానానికి ఆశ్రయమే కూర్చున్నాడు. అందువల్ల వీడికి పొందలేదు. ఇప్పుడు అహంకారం వచ్చి ఏం చేస్తుంది? ఈ అజ్ఞానాన్ని పోగొడితే వీడు అజ్ఞానానికి ఆశ్రయం కాడు, అజ్ఞానానికి విషయం కాడు. కేవలం ఆ ఉన్న అక్కడ ఏదో ఇంతలో ఇంత పెద్ద బండరాయి తెచ్చి వేశారు. అక్కడ ఒక నిధి ఉన్నది, భూమిలో ఒక నిధిని వేశారు. భూముల్లో వేసేవారు కదా నిధులు. దాని నిండా బంగారం నాణాలు వేశారు, రత్నాలు పోశారు, మాణిక్యాలు పోశారు, ఎన్నో పోశారు. దానిపైన పెద్ద బండ పెట్టారు. ఆ బండని 10 మంది ఎత్తి, 50 మంది ఎత్తి వాళ్ళ తరం కావట్లేదు ఎత్తడానికి. ఇప్పుడు దాన్ని తీసామనుకోండి, ఇక మనం అడుక్కుండే దరిద్రం కాదు, మొత్తం సమస్త దేశాలని కొనేంతటి వాళ్ళం మనం. కానీ ఇప్పుడు ఈ బండను తీయాలి. బండను తీయనంతసేపు ఎక్కడ బిచ్చం ఎత్తుకుని తినాల్సి వస్తుంది. ఇలా ఈ బండను తీయడానికి వీడి జీవితమే సరిపోకపోతే వీడు మళ్ళా వాడేమవుతాడన్నారు? ఈ బండను ఎత్తలేని వాడు ఏమవుతాడన్నారు? ఈ జీవనం పోయింది. మళ్ళీ ఈ బండను ఎత్తాలి అనే ఆశ ఉంది, ఆ నిధిని పొందాలని ఆశ ఉంది కదా. వాడేమవుతాడంటే వాడు ఏ తేలో, ఏ చీమో, ఏ పామో అవి పుట్టి అక్కడే ఉంటాడు. మీరు చూడండి, నిధులు ఎక్కడైనా చూడండి, నిధులు తీస్తే ఒక పెద్ద పాము వస్తుంది, చీమలు వస్తాయి. ఎందువల్ల వస్తాయి? అవన్నీ వాళ్ళు దాన్ని పట్టు కూర్చున్నారు. వాడు ఎంతో కాలంగా ఆ బండ తీయడానికి చూస్తున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు. దీంట్లో ఏమిటి? ఈ బండను తీద్దామంటే, పగట్లో హాయిగా కూర్చొని తీద్దామంటే రాజులు వచ్చి మొత్తం పట్టిపోతారు. అదో భయం. రాత్రిపూట చేయాలి, రాత్రిపూట కూడా టక్ టక్ అని శబ్దం చేద్దామంటే పక్క వాళ్ళు వస్తారు. అలాగే మనకు కూడా ఈ బ్రహ్మజ్ఞానాల గురించి ఏమైనా తెలుసుకుందామంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమిటయ్యా నువ్వు మారిపోయినావు, ఇంటి పనే చూడట్లేదు, డబ్బులు లేవు, ఏం లేవు అని వీళ్ళు అరుస్తారు. వీళ్ళకి భయపడి ఎక్కడో గుడికి వెళ్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడేదో కూర్చొని ఏకాంతంగా చూస్తుందామంటే అక్కడ ఉండే పూజారులో, అక్కడ ఉండే భక్తులో ఏదో ఒకడు ప్రసాదం పెట్టేవాడు, ఒకడు ఏదైనా కొంచెం ఇమ్మని అడిగేవాడు, ఒకడు అక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు. వీడు ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎక్కడ చేస్తాడు? అందువల్ల దీనికి ఉపనిషత్తే ఈ దృష్టాంతం ఇచ్చింది. వాడికి ఉన్న చోట్లోనే నిధి ఉన్నది, దానిపైనే కూర్చున్నాడు,
అక్కడే అడుక్కు తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు, కానీ నిధిని మాత్రం పొందట్లేదు వాడు. అది వాడి స్థలంలో ఉన్నది, అది వాడిది. ఇవాళ నిధులు మన స్థలంలో ఉన్నా కూడా మంది అనడానికి వీల్లేదు. ఇవాళ యాక్ట్ వేరు. వీళ్ళు ఇంతకుముందు అలా కాదు, వాడి స్థలంలో ఇది ఉన్నది అంటే అది వాడితే. అందువల్ల ఇక్కడ అజ్ఞాన విషయత్వ ఆశ్రయత్వాభ్యాం అప్రాప్త పురుషార్థతయ అంటే పురుషార్థము పొందని వాడిలాగా ఉన్నాడు. వస్తుతः వాడు నిత్య నిర్దశానంద స్వరూపుడే వాడు. వాడిని వాడు అనవసరంగా వాడి నెత్తి నిండా వాడు మసి పూసుకుని నేను నల్లగా ఉన్నాను అని ఏడుచుకుంటున్నాడు. బూడిది వాడే పూసుకుంది, ఎవడు పూయలేదు. అందువల్ల అప్రాప్త పురుషార్థతయా ఇది ఎప్పుడండి? సంసారంలో ఉన్నప్పుడు. సంసారం అంటే ఏమిటర్థం? సంసారం అనే శబ్దానికి కర్తృత్వ భోక్తృత్వాధ్యాసం ఉన్నంతసేపు అని అర్థం. సంసారం అనే దానికి వేరే వేరే పెళ్ళాం పిల్లలు గోవులు గట్టులు ఇవేం కాదు. కర్తృత్వ భోక్తృత్వాధ్యాసం. నేను కర్తను, నేను భోక్తను, నేను ఏదో ఈ పని చేస్తున్నాను, ఈ ఫలం నాకు వస్తుంది అనే ఎదురు చూపు ఉంటే వాడు కర్తృత్వ భోక్త. ఇదే సంసారం. అసలు నేను ఏమీ చేసేవాడిని కాదు, నాకు పొందవలసింది ఏమీ లేదు, నాకు పొందడానికి ఏమీ లేదు అని వాడు నిశ్చయించుకున్నట్లయితే వాడు ఈనాడే ఆనంద స్వరూపుడు. ఏదో పొందాలి అనే ఆశతో ఏదో కర్తృత్వాన్ని వాడు ఆరోపించుకుంటాడు. నేను అన్నీ మానేశానండి, కానీ నేను ఏదో చేస్తూ ఉంటాను, రామనామం చేస్తూ ఉంటాను. రామనామ కర్తృత్వం పెట్టుకున్నావు కదా, చాలు. నిన్ను తగలబెట్టడానికి ఇంతలో నిప్పు రావాలని లేదు, ఒక చిన్న నిప్పు రవ్వ చాలు. కర్తృత్వం అనే రామనామం చేసేది నేను కాదండి, ఆ వాక్కు అలా పలుకుతూ ఉంటుంది, దానికి స్వభావం. తిట్టే నోరు తిరిగే కాలు ఆగుతాయా ఏమిటి? అది వాగేది వాగుతూ ఉంటుంది, నామం చేసేది నామం చేస్తూ ఉంటుంది. దీంట్లో నాకేం సంబంధం లేదు అంటే వాణితో సంబంధం పెట్టుకుంటే మనం ఏమంటాం? నేను అన్నీ వదిలేశాను, రామనామం చేస్తున్నాను అంటే ఈ కర్తృత్వాభిమానమే ఇప్పుడు మనకి పెద్ద ఇదే సంసారం. సంసారం అంటే వీళ్ళండి వాళ్ళండి ఎవ్వరూ కాదు, ఎవరికి ఎవరు సంసారం కాదు. ఆడవాళ్ళు అంటారు ఈయనతో పడలేకపోతున్నాను, లేకపోతే నేను ఒక్కదానితో హాయిగా ఉండేవాడు. ఒక్కదాని హాయిగా ఎక్కడ ఉంటావు? ఒక్కదంటే ఎవరు? శరీరాందులనే పెట్టుకుని ఒక్కడంటే ఎవరు? ఇంత సంసారాన్ని పెట్టుకునే ఇన్ని అభిమానాలు, నేత్రాభిమానం, శ్రోత్రాభిమానం, శరీరాభిమానం, స్త్రీత్వాభిమానం, జాత్యభిమానం, ఒకటే రెండా? నిన్ను నాశనం చేసేందుకు కొన్ని వేల అభిమానాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ సంసారం, ఇవన్నీ వదలాలి. అందువల్ల సంసార దశాయాం ప్రతీయమానత్వాత్, సంసార దశలో ఆశ్రయత్వ విషయత్వాభ్యం వల్ల అప్రాప్త పురుషతయా ప్రతీయమానం అవుతున్నది. కాబట్టి ఇప్పుడు మనకేమైంది? స్వస్వరూపం మనకి ప్రాప్తం కానట్లుగా ఉన్నది. స్వస్వరూపం, ఆత్మస్వరూపం కాదు, స్వస్వరూపమే మనకి తెలియలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల గురూపసదనం, గురువు దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళేది. ఆయన దగ్గరికి హఠాహుటిగా వెళ్ళి నాకు సీట్ ఇస్తావా, ఇవ్వవా, ఇవ్వకపోతే నేను బెదిరించేస్తాను, నేను రిజర్వేషన్లో వచ్చాను, ఇవేం చల్లవు. అక్కడ శ్రద్ధాభక్తులతో వెళ్ళాలి. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, అందులో వాడు సమిత్పాణియే వెళ్ళాలి. వాడు వెళ్ళేప్పుడు సమిత్పాణి అంటే అర్థమేంటి? సమిత్పాణి అంటే ఏదో పండ్లు పూలు తీసుకుని వెళ్ళడం, ఏదో సమిధలు దిగడం అని అర్థం కాదు. సమిత్ ఇన్ గతవు అని ధాతు అంటే రెండు కలిస్తే ఇతం అంటే సంగతం, రెండు కలిసినాయి. సమ్యక్ అంటే కలవడం అనేది ఎలా కలవాలి? శ్రద్ధాభక్తులు మనస్సులో ఉంటే చేతులు వాట్లంతటా అవి కలిసిపోతాయి. మనం ఇక్కడి నుంచి విశ్వనాథుల దగ్గరికి
దర్శనం చేయడానికి కొంతమంది కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. వాళ్ళు ఎప్పుడు దర్శనం అవుతుందా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ విశ్వనాథుడు ఇదేనండి విశ్వనాథుడు మీరు చూడటానికి వచ్చిన ఐదోటికి శ్రద్ధాభక్తులు ఉప్పొంగి వచ్చి చేతులు వాట్లంతా అవి జోడించుకుంటాయి వీడి ప్రయత్నం లేకుండా. అది సమ్యక్ అనేదానికి. సమ్యక్ ఇతౌ సంగతౌ పాణి యస్య సహ సమిత్ పాణి. ఇది సమిత్ పాణి అంటే చేతిలో ఏదో పెట్టుకుని రావడం కాదు, శ్రద్ధాభక్తుల్ని హృదయంలో పెట్టుకొని రావడమే సమిత్ పాణి అనే దానికి అర్థం. అవి లేకపోతే చేతులు జోడించినా కూడా ఏదో జోడించకపోతే బాగా ఉండదు. నలుగురు చూసేవాళ్ళు రేపు వీడియో స్క్రిప్ట్ చూపిస్తారు, చూడండి ఎలా వచ్చి వెళ్ళాడు, చేతులు దాడించుకుంటూ వెళ్ళిపోయాడు. రేపు వీడియో ప్రమాణం ఏదో పెద్ద కష్టం. అందరూ ఒకటి వీడియో కోసం చాలామంది కష్టపడాల్సి వస్తారు. ఏదో ఒకటి అలా అభినయం చేసే నమస్కారం కాదు ఇది. ఇది సమిత్ పాణి. అందువల్ల గురూపసదనం. సరే ఏమండి గురువుగారి దగ్గరికి వెళ్ళంగానే మఠ నిర్వాహం. ఏమయ్యా నువ్వు ఈ పనులు చూసుకో. అందుకోసం ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మఠ నిర్వాహం చేయడానికి కాదు. ఇప్పుడు ఇవాళ గురువుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ మేము మఠానికి వెళ్ళామండి, మా గురువుగారు ఈ డిపార్ట్మెంట్ అప్పచెప్పారు, మేము చూసుకుంటున్నాం, దాంట్లో బిజీ అయిపోతారు. సంవత్సరం మొత్తం ఇదే పని. అందుకు కాదు గురువుగారి దగ్గరికి వెళ్ళింది, ఆయన చెప్పిన 4 మంచి మాటలు వినడానికి వెళ్ళారు. అందువల్ల గురూపసదనమైన వెంటనే ఆచార్యులు ఏం రాస్తున్నారు, శ్రవణాది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత శ్రవణం మననం నిధ్యాసనం అక్కడ వాడు అధికారానుసారం వాడు చేయాలి. అందువల్ల శ్రవణాది రూప విధి ప్రామాణ్య రూప విద్య ప్రామాణ్య నిరాసాయ. అంతేనా? విద్య ప్రామాణ్య నిరాసాయ అంటే ఆ విధులకు ప్రామాణ్యం అనేది ఎప్పుడు వస్తుందంటే వీడు సరిగ్గా ఇవన్నీ చేస్తే ప్రామాణ్యం వస్తుంది, లేకపోతే అప్రామాణ్యం అయిపోతుంది. అందువల్ల వాడికి ఏం చేయాలి, శ్రవణం వలన బ్రహ్మ ప్రాప్తమవుతుంది అని విధి ఉంటే వీడు ప్రాప్తమయ్యేట్లుగా శ్రవణం చేస్తూ ఉండాలి, లేకపోతే ఆ మాట అబద్ధమైపోతుంది. అంటే మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే మనం ఏదో మార్గం చూపించాం, రాయించాం. ఈ రాసిన దాన్ని గీసిన దాన్ని సరిగ్గా వాడు అనుసరిస్తే పర్వాలేదు. అలా రాకపోతే ఈ చెప్పిన వాడు తప్పు చెప్పాడండి నాకు అంటే నువ్వు సరిగ్గా అనుసరించలేదు. అందులో సరిగ్గా అనుసరించాలి. లక్షణయా శుద్ధస్వరూప పరమానందతయా ప్రేప్సితత్వాత్. అందువల్ల శ్రవణాదిజన్య వృత్తి వ్యాప్యత్వ రూప వేదన అవిషయత్వాత్. అందువల్ల ఇది శ్రవణాదిజన్య వృత్తి వ్యాప్యత్వ రూప వేదనకు ఫల విషయం కాదు కాబట్టి అవిషయత్వాత్ అని చెప్పి ఇప్పుడు అనగా తన గురించి తనకు తెలియని వాడు ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆయన తన స్వరూపాన్ని బోధిస్తే ఆ బోధించిన శాస్త్రంలో ఉండే శబ్దముల వలన మనోవృత్తి కలిగితే ఆ మనోవృత్తిలో శుద్ధమైన అఖండమైన చైతన్యం ప్రతిఫలితమైతే తద్వారా అజ్ఞానం ధ్వస్తమైతే స్వయమే ఆ ఆత్మస్వరూపం ప్రకాశిస్తున్నది. ఇప్పుడు మనకి వేదాంతంలో ప్రస్థానత్రయం అని ప్రసిద్ధం కదా. ఉపనిషత్ ప్రస్థానం, గీతా ప్రస్థానం, దాన్ని శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం అంటారు. బాగానే ఉన్నాయి. ఇక బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. దీనికి పేరేమిటండి? దీనికి బ్రహ్మసూత్రాలకు ఒక పేరు ఉండాలి కదా. దీన్ని ఆచార్యుల వారు శారీరక మీమాంస అని పేరు పెట్టారు. ఆయన భాష్యంలో రాస్తారు, వయమస్యాం శారీరక మీమాంసాయాం అని రాస్తారు. శారీరక మీమాంస అని దాని పేరు.
మీమాంస అనేదానికి అర్థం ఏంటంటే పూజ్యమైన విచారానికి మీమాంస అని అంటారు. పూజిత వచన. ఇప్పుడు ఏదో ఒక అద్భుతమైనటువంటి మంచి విచారం అంటే అక్కర్లేనటువంటి రచ్చ మీద కూర్చుని చేసే విచారాలు కాదు, చాలా పూజితమైన విచారానికి మీమాంస అని పేరు. ఇక్కడ శారీరక మీమాంస అంటే శారీరకుడు ఎవరండి? శరీరే భవః శారీర అంటే ఇప్పుడు తనని గురించిన విచారమే ఇదని అర్థం. ఇప్పుడు అసలు నిజానికి ఈ బ్రహ్మసూత్రముల్లో ఉన్నది ఏమిటంటే గీతా సారం ఉపనిషత్ సారమే ఇక్కడ ఉంది. ఎందుకంటే గీతల్లో ఉన్న వచనాలు కొన్ని, ఉపనిషత్తుల్లో ఉన్న వచనాలు కొన్ని సంశయగ్రస్తమై ఉన్నాయి, వివాదాస్పదమై ఉన్నాయి. కొంతమంది ఇలా అర్థం చెప్తున్నారు, కొంతమంది అలా అర్థం చెప్తున్నారు, దీని గురించి నిర్ణయం కావట్లేదు. అప్పుడు వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాసి ఇదిగో ఈ శబ్దానికి ఇదే అర్థము, ఈ వాక్యంలో ఉన్న ఈ శబ్దానికి ఇదే అర్థం అని ఆయన నిర్ణయించారు. కేవలం శబ్దార్థాన్ని నిర్ణయించడానికి వీల్లేదు. ఆ ప్రకరణంలో ఆ వాక్యంలో ఉండే శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే ఇగో ఇది అర్థము అని అక్కడ సయుక్తిగా నిర్ణయించారు. పూర్వపక్ష యుక్తులని ఇవి యుక్త్యాభాసములు అని తెలియచేసి తన స్వయుక్తులను సద్యుక్తులుగా ప్రకటన చేసి అక్కడ నిర్ణయం చేశారు. దానిని ఆచార్యుల వారు చాలా విస్తరించారు. అంటే ఇప్పుడు స్వస్వరూప విచారమే వేదాంతం అనేది. వేదాంతం అనేది మనం స్వస్వరూప విచారం అంటే బాగా ఉండదని బ్రహ్మ విచారం చేస్తున్నాము అని అంటున్నాం. బ్రహ్మ విచారం అంటే వేరు, స్వవిచారం అంటే వేరు కాదు. స్వవిచారమే అది. స్వవిచారం చేస్తున్నామంటే లోకంలో నవ్విపోతారు. వీడంటే వీడికి ఏమిటో తెలియదు అండి, వాడికి తెలియదు, తెలియకపోయినా మన చూసి నవ్వుతాడు. మన చూసి నవ్వేంతవరకు వాడికి తెలుసు. వీడెవడో వీడికి తెలియలేట ఏమంటాడు. వీళ్ళు హిందీ వాళ్ళు మనుష్యులను మనందరం మానవులం మనుష్యులు అని చెప్పుకుంటాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొన్ని ఉర్దూ పదాలు మన భాషలోనే చాలా ఉన్నాయి, వీళ్ళ భాషలో అయితే సుమారుగా 60% కూడా 70% కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఆద్మీ అంటారు, ఆద్మీ అన్నట్టు. ఇప్పుడు మన వాళ్ళు మానవులు అన్నప్పుడు మనం ఏం చెప్తాం, మనుసంతతి మేంద్రము, అందులో మనుధర్మశాస్త్రాన్ని ఫాలో కావాలి మానవులం. ఇది మొత్తం ప్రపంచానికి సరిపడనమాట. మొత్తం ప్రపంచమే మనం ధర్మశాస్త్రాన్ని ఫాలో కావాలి, ఎందుకంటే అందరూ మానవులు కాబట్టి. మనోహో ఇమే మానవ అంటే ఒకరోజు డిబేట్లో వాడేం చేశాడు, అయితే మేమందరూ ఆద్మీనా కాదా అని అడిగాడు. ఆద్మీ అంటే ఆదం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఆద్మీ అంటే మేము ఆద్మీ కాదంటే సుహేరా వీడు ఆద్మీ కాదండి, వీడు గదా, వీడు కాదు వీడు అంటే వాడు దీన్ని వాడికి అసలు మానవ శబ్దం ఎలా వచ్చింది అంటే అది సంస్కృతంలో ఉన్నటువంటి విధానం, అది తద్ధిత ప్రత్యయం అలా అవుతుంది. ఆద్మికి అలా ఏమవుతుంది, కానీ వాడు ఏదో ఒకటి కలిపేసేస్తాడు, సంబంధం లేకుండా ఒకటి కలిపేసేది. అంటే వీళ్ళు అన్నారండి మేము ఆద్మీయం కాదు, మేము మానవులం అని అంటే వీళ్ళు ఆద్మీయం కాదన్నారు కదా, అయితే పశువులే అంటే మనం ఏం చేస్తాం. అలాగే ఇప్పుడు మనం వీళ్లతో భయపడి మనం చెప్పట్లేదు, కానీ నిజానికి స్వవిచారం చేసుకుంటున్నాను. నేను ఎవడను, కోహం, ఇదే విచారం, ఆత్మవిచారం. అందువల్ల ఇక్కడ ఈయన ఒక వచనాన్ని తీశారు, బ్రహ్మణ్యజ్ఞాన నాశాయ వృత్తివ్యాప్తిరితీర్యతే. ఆత్మయందు అజ్ఞాన నాశాన్ని చేయడానికి వృత్తివ్యాప్యత్వం చాలు. వృత్తివ్యాప్యత్వం అంటే ఆ చరమ వృత్తిలో ప్రతిఫలితమైతే చాలు. దీనికే ఈ ఆచార్యులు వారు దీన్ని గీతతో సమన్వయం చేసి రాశారు. ఎవరైతే పరమాత్మనే నాకు ఇంతకంటే గతి లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అనే మాట రోజు అంటున్నాం, దానికేం అర్థం లేదు. సరిగ్గా దేన్ని పట్టుకోకుండా దాన్ని మాత్రం పట్టుకుని ఉన్నట్లయితే అప్పుడు మామేవయే ప్రపద్యంతే మాయామేతాం అని తరంతితే అని కూడా రాయలా.
ఆయనకి స్పీడు 32 సంవత్సరాల్లో ఎంత పని చేయాలో మీరు చెప్పండి. మాయామేతాం, అందువల్ల మామేవయే ప్రపద్యంతే, నన్నే ఎవరైతే పొంది ఉంటారో వారు అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. అంటే ఇప్పుడు చర్మాకార వృత్తిలో ప్రతిఫలితమైన శుద్ధ చైతన్యం అంటే, అందువల్ల ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పింది, భగవంతుడు మన్ని వరిస్తాడా, మనం భగవంతుడిని వరించాలా అంటే మనం చేయవలసిన పని మనం ఉన్న స్థితిలో మనకి చేతనైనట్లుగా మన్ని మనం అలంకరించుకొని ఆయన మన్ని వరించేట్లుగా ఆయన సేవ చేస్తూ ఆయన ఛాయలోనే ఉంటే ఇంత కఠిన హృదయుడు కాడు. ఏదో ఒకనాడు ఆయనకి దయ రాకుండా ఉండదు. వీడు మన చుట్టూనే తిరుగుతున్నాడు, మనం అనుగ్రహిద్దామని తిరుగుతుంది. అందువల్ల మామేవ ఏ ప్రపద్యంతే ఇత్యాది వచనాత్ భగవతాపి అంగీకృతం. అందువల్ల భగవంతుడు కూడా ఏం అంగీకరించాడంటే, నీవు నన్ను తప్ప వేరే ఏది తలుచుకోకుండా ఉంటే చాలు. ఇక్కడ నన్ను తలుచుకుని నువ్వు ఎంత చేస్తున్నావు అనేది నేను చూడను. మరొకటి చేయకుండా నన్నే తలుచుకోవడం ఆరంభించి నువ్వు ఎంత చేసినా సంతోషం. ప్రతివాడు ఎంత చేయగలడండి? ఎవరో మహానుభావులు చేసేటంతగా వీడు చేయగలడా? కానీ మహానుభావులు ఎంత చేసినా వీరుడు ఏమీ చేయలేకపోయినా బయట విషయాన్ని తలుచుకోలేదు అనేటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ని పట్టుకుని భగవంతుడు తన దగ్గరికి తీసుకుంటాడు అని అంగీకృతం. ఆయన అంగీకారం చేశాడంటే ఆయన హస్తాక్షరం చేసేసాడు. ఇప్పుడు దాన్ని ఆయన ఉల్లంఘనం చేయడు. భగవతాపి అంగీకృతమితి. అందువల్ల ఇప్పుడు ఏం జరిగింది? హ్రీంకారేణ గురుముఖోద్భూతేన. ఆ హ్రీంకారం అనేది గురుముఖోద్భూతం కావాలి. కేవలం పుస్తకంలో చూసి అథవా ఎక్కడో క్యాసెట్లో ఉన్నదాన్ని విని, ఎక్కడో గ్రామ్ఫోన్ చెప్తుంటే విని మనం కూడా హ్రీం హ్రీం అంటుంటే కాదు. గురుముఖోద్భూతేన వేద్యా వేదితుం యోగ్య. గురుముఖోద్భూతమైనటువంటి హ్రీంకారంతో కేవలం అమ్మనే ఆశ్రయించి ఉన్నవాడికి ఒకనాడు ఆశ్రయత్వ విషయత్వ భాక్ అయినటువంటి తాను ఈ ప్రతిఫలిత చైతన్యంలో అజ్ఞానం నష్టమైతే స్వస్వరూప సాక్షాత్కారం అయి తీరుతుంది. తత్స్వరూప పరిజ్ఞాన ద్వారా తత్ప్రాప్తి రూప పురుషార్థ హేతుత్వాత్. ఎప్పుడైతే ఆ స్వస్వరూపాన్ని ప్రాప్తమైందో అదే కదా నిత్య నిర్దిశయానందాన్ని వాడు పొంది తీరుతాడు. అందువల్ల ఆ పురుషార్థ హేతువు కాబట్టి హ్రీంకార వేద్య. ఇక్కడ హ్రీంకార వేద్య అన్న చోట కేవలం ప్రతిఫలిత చైతన్యం రావడం వరకే, అంతకంటే ఏమీ అవసరం లేదు. ప్రతిఫలనం మాత్రం అవసరం. ఇప్పుడు రాత్రిపూట చెరువులో చంద్రుడి ప్రతిబింబం పడుతున్నది, స్పష్టంగా మనకి తెలుస్తున్నది. ఇప్పుడు ఈ తెలుస్తున్నది మనం ఏమనుకుంటామో చంద్రుని వెన్నెల వలన తెలుస్తున్నది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రుడు ప్రతిబింబించిన చంద్రుడు మనకి ఎలా తెలుస్తున్నాడు? ప్రతిబింబించిన చంద్రుడు తెలియడానికి చంద్రప్రకాశమే కారణం అని మనం అనుకోవచ్చు. ఈ చంద్రప్రకాశం కారణమైతే ఆ పక్కన ఉండేటువంటి చేపలు మరొకటి ఎందుకు మనకు కనిపించట్లేదు? మనకు కనిపించట్లేదు కదా. అంటే ఇక్కడ ఏమిటి? ఏ చంద్రుడు ఇక్కడ ప్రతిబింబించాడో ఆ ప్రతిబింబించిన చంద్రుడు సప్రకాశంగానే ప్రతిబింబించాడు. చూడండి, మీరు బాగా దృష్టి పెట్టి మీరు చూస్తే ఆ చెరువులో చంద్రుడున్నంత భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల భాగం మీకేం కనిపిస్తుంది? అయ్యా చంద్రుడి దగ్గర నుంచి బెత్తెల దూరంలో అక్కడ ఏమున్నది చెప్పండి? కనిపించట్లేదు.
కానీ ఆ చంద్రబింబం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ బింబాన్ని చూసిన ప్రతిబింబాన్ని చూసిన వెంటనే అటుపక్కకి దృష్టి పోయింది, అయిపోయింది. అలాగే ఇక్కడ ప్రతిఫలితమైన చైతన్యాన్ని చూసేప్పుడు అది సప్రకాశంగానే వస్తుంది. అది మనకి ప్రకాశింపజేసేస్తుంది. అతః ఓం హ్రీంకార వేద్యాయై నమః. ఈయన నామముల్ని అర్థ వివరణ చేసే సమయంలో ఆచార్యుల వారికి సరైనటువంటి ఒక లక్ష్యం ఏమిటి, ఈయన ఏమిటంటే అమ్మ సచ్చిదానంద స్వరూపిణి అఖండాద్వితీయ బ్రహ్మ రూపిణి అనేటువంటి విషయాన్ని ఈ నామములతో మనం పరిచయం చేయాలి అని సంకల్పం పెట్టుకుని వ్యాఖ్యానం చేయడం ఆరంభించారు. ఈ వ్యాఖ్యానం చేయడం ఆరంభం ఆ రకంగా చేసుకుని నామములతో అమ్మని పరిచయం చేయాలి. హ్రీంకార చింత్యా, హ్రీంకారంతోనే ఈమె చింతింపతగినది. ఈమె చింతనం అంటే మననం కదండి. ఇప్పుడు హ్రీంకార వేద్య అన్న చోట శ్రవణం అయింది, హ్రీంకార చింత్య అన్న చోట మననం చేస్తున్నాడు. హ్రీంకార వేద్య అన్న చోట శ్రవణాది అన్నాడు. ఇక్కడ వేద్య, ఈ బీజం పంచప్రణవాంతర్గతం. ఇప్పుడు అస్య బీజస్య పంచప్రణవాంతర్గతత్వేన, ఇప్పుడు పంచప్రణవాలు ఏమిటి అన్న చోట కొంచెం ఆగమములు ఇవన్నీ కూడా వాట్ల సంప్రదాయాన్ని చెప్తాయి. ఓంకారం అనేది ప్రణవం అనేది సర్వజగద్భీతమైన విషయం. హ్రీంకారం కూడా అది కూడా ఒక ప్రణవమే. శ్రీంకారం ప్రణవం. ఇలా క్లీంకారం వీటిను 5 తీసుకున్నారు ముఖ్యంగా. ఈ ముఖ్యమైనటువంటి పంచ ప్రణవాలు. ప్రణవం అనే శబ్దానికి అర్థం ఏంటండి? ప్రణవం అంటే ప్రకర్షేణ నయతి, అంటే మన్ని చక్కగా అక్కడికి తీసుకెళ్తుంది, మనం గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. ఆ ప్రణవం మనకి తీసుకెళ్తుంది. ఇటువంటివి 5 ప్రణవాలు ఉన్నాయి. వాట్లల్లో హ్రీంకారం ఒకటి. అందువలన ఓంకార భేదే బ్రహ్మ ప్రతీకత్వ విశేషాత్ అంటే బ్రహ్మకు ప్రతీకం. ప్రతీకం అంటే ప్రతిమ. ప్రతీకం అంటే ఏమిటండి? వాట్లకు ప్రతీకం అంటే మనం సబ్స్టిట్యూట్ అంటాం కదా. ఒకదానికి స్థానంలో మరొకటి వస్తే దాన్ని సబ్స్టిట్యూట్ అంటే. ఈనాడు ఒక పెద్ద అధికారం రాలేకపోయినాడు, ఆయన స్థానంలో మరొకరిని పంపించాడు. అంటే ఇప్పుడు మనం ఆయనకు కూడా ఏ అధికారికి ఏ గౌరవాలు చేయాలో ఆ గౌరవాలే చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ మఠంలో మఠాధీశ్వరులు ఎవరినో పంపించి, అయ్యా మీ కార్యక్రమానికి మేము రాలేక వారిని పంపిస్తున్నాం అన్నారు. పంపిస్తే వారికి మనం పీఠాధీశ్వరులు చేసే మర్యాదలన్నీ పంపిస్తాం. దీనిని ప్రతీకం అని అంటారు. అంటే దేనికి ఏది గుర్తుగా ఉంటుందో దానిని ప్రతీకం, దాన్నే ప్రతిమ అని కూడా అంటారు. ప్రతిమ అని, ప్రతీకం అని పేరు. ఇప్పుడు మనకి ప్రతిమలన్నీ ఏమిటి? ఇప్పుడు మనం చేసినటువంటి పెసరపిండి శుద్ధాన్నో కొబ్బరికాయ అమ్మవారు కాదని మనకే తెలుసు. ఎందుకంటే 4 రోజుల తర్వాత ఈ పెసరపిండిని నీళ్ళలో కలిపి ఎక్కడో గంగలో పడేస్తాం. ఈ కొబ్బరికాయ ఏ బ్రాహ్మణుకో ఇచ్చేస్తాం. ఇదే అమ్మ అయితే పెట్టుకునేవాళ్ళం కదా. కానీ ఇది అమ్మకు ప్రతీకం. దీన్ని చూసిన వెంటనే అమ్మ మనకు గుర్తుకు వస్తుంది. అలాగే విఘ్నేశ్వరుని చిన్న పసుపుండ చేశాం. ఆ పసుపుండే విఘ్నేశ్వరుడు కాదు, అది ప్రతీకం. అలాగే ఓంకారం వినంగానే
బ్రహ్మ గుర్తుకొస్తుంది కాబట్టి ఓంకారం ప్రతీకం. హ్రీంకారం వినగానే అమ్మ గుర్తుకొస్తుంది కాబట్టి హ్రీంకారం ప్రతీకం. అందువల్ల ఇక్కడ ప్రతీకం అస్య బీజస్య పంచప్రణవాంతర్గతత్వేన ఓంకారభేదే బ్రహ్మ ప్రతీకత్వా విశేషాత్. ప్రణవే యథా పరాపర బ్రహ్మోపాసన హేతుత్వవత్ అస్మిన్ వా ప్రతీకే తద్భవతీతి వికల్పః. అందులో ప్రణవంలో పరాపర బ్రహ్మోపాసన చేస్తూ ఉంటారు. త్రిమాత్ర ప్రణవం, చాతుర్మాత్రిక ప్రణవం అని భేదం. అంటే అక్కడ ఉండేటువంటి ఓ అనే దీర్ఘాన్ని త్రిమాత్రాకాలంగా చెప్పినట్లయితే సగుణ బ్రహ్మని, చాతుర్మాత్రిక కాలంతో చెప్పినట్లయితే అది నిర్గుణ బ్రహ్మ. అందువల్ల సాధారణంగా గృహస్థులందరూ త్రిమాత్ర ప్రణవాన్ని చెప్తూ ఉంటారు, చాతుర్మాత్రిక ప్రణవాన్ని సన్యాసులు చెప్తారు. అందువల్ల ఇక్కడ పరాపర బ్రహ్మోపాసన హేతువత్ ఈ హ్రీంకారంలో కూడా పరాపర బ్రహ్మోపాసన అవుతుంది కాబట్టి ఇది బ్రహ్మ ప్రతీకం. ఇక్కడ ఒక మాట ఆచార్యులు అన్నారు, ఏవండి నిజంగా బ్రహ్మకు ఓంకారం ప్రతీకమవుతుందా అన్న చోట్ల ఇక్కడ శాస్త్రార్థానికి న్యాయానికి చర్చలకి అవకాశం లేదండి. ఎందువల్ల లేదంటే భక్తి అనేది ఒకటి ఉంటే, విశ్వాసం అనేది ఉంటే, గురువులు చెప్పారు. ఇప్పుడు పుస్తకంలో రాశారంటే, ఇప్పుడు ఈ పుస్తకంలో రాశారంటే ఎవరు రాశారంటే శంకరాచార్యులు రాశారు. శంకరాచార్యుల మీద నీకు విశ్వాసం ఉంటే ఆయన మాట మీద విశ్వాసం ఉండాలి. అలాగే శంకరాచార్యులు ఎవరి వచనాన్నో ఉదహరించి రాస్తున్నారు, ఆ వచనం మీద నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఇదే బ్రహ్మ ప్రతీకమా అని అడిగితే, అందువల్ల యదా భక్తి పార్థక్యేన మంత్ర విశేషేషు భవతి యోగ వేద మర్యాదారహస్యం న వాద జపాద్యవకాశ. ఒకటే వాదం అని జల్పం అని ఆది శబ్దంతో వితండా కూడా ఒకటి ఉంటుంది. మనకి ఇవి భేదాలు. వాదం అంటే గురువులతో శిష్యులు వాదం చేయవచ్చు. ఆ వాదానికి లక్షణం ఏంటంటే తత్వాన్ని తెలుసుకోదగిన వాడు ప్రశ్నించే ప్రశ్నలకు, దానికి ఉండేటువంటి ఉత్తరాలకు వాదము అని అంటారు. అంటే తత్వబుభుత్సో కథా వాద. తత్వబుభుత్సతో నేను తెలుసుకోవాలి, అందుకోసం అడుగుతున్నాను. ఆ అడిగితే దానికి వాదం అని పేరు. అది తప్పనిసరిగా మనం చేసుకోవాలి. వాదం చేసుకోవడంలో తప్పేం లేదు. అందువలన శుకుల వారు ఒక గ్రంథం రాస్తూ అన్నారు, ఆయన వాదే వాదే జాయతే తత్వబోధ. అలా మనం అనేక మందిని ప్రశ్నిస్తూ ఉండగా వారు చెప్పే సమాధానాలతో మనకి తత్వబోధం పెరుగుతుంది నాయన. ఇక్కడ వాదం అనే దానికి మనం లోకంలో వాడు పెద్ద వాదిస్తాడండి అంటే వాదించడం తప్పు కాదు, వాడు జల్పం చేస్తే తప్పు. అంటే మనకి జల్పానికి వాదానికి తేడా తెలియకుండా వాదం అనేదే జల్పం అని మనం అనుకుంటున్నాం. జల్పం వేరు, వాదం అనేది వేరు. ఇక్కడ తత్వబుభుత్సడు చేసేటువంటి దానికి వాదం ఉంటుంది. ఇక జల్పం అనేది ఏమిటి? వాడికి స్వసిద్ధాంతాన్ని స్థాపనం చేసుకుంటూ వాడు జల్పం చేస్తుండే, వాడి సిద్ధాంతాన్ని వాడు వదలడు. అంటే ఇప్పుడు మన వేదాంత దగ్గరికి వచ్చిన వాడు ఒక నైయాయికుడు కానీ, ఒక మీమాంసకుడు కానీ, ఒక సాంఖ్యుడు కానీ, ఒక యోడు కానీ వాడి సిద్ధాంతాన్ని పోషించడానికి వాడు చూస్తాడు. మీరు ఎన్నైనా చెప్పండి కానీ అని అంటూ ఉంటాడు. ఏది చెప్పినా కానీ అంటే మనం ఏం చేస్తాం?
ఇక మరొకడు ఉన్నాడు వితండ అవ్వడు. అసలు వాడికి నువ్వు సిద్ధాంతం లేదు, నువ్వు ఏది చెప్తే అది కాదంటూ పని. సరే నువ్వేం చెప్తావయ్యా? నేనేం చెప్పను అసలు, నాకేం అవసరం లేదు. మరి నీకు సిద్ధాంతం లేదు, అన్నిటినీ ఖండిస్తూ ఉండమే పని. ఇది తప్పు, అది తప్పు, అది తప్పు. నువ్వేదో ఒకటి చెప్పు అసలు. నాకేంటూ ఏమీ లేనే లేదు. వాడితో మాట్లాడడం ఎంత తప్పండి, మంది వాడితో మాట్లాడడం మన తప్పు. అందువలన ఎక్కడైతే మంత్ర విశేషముల యందు చాలా విశిష్టమైన భక్తి కలుగుతుందో, యోగ వేద మార్గ రహస్యం ఉంటుందో, అక్కడ బాధజప్ప వితండాదులకు అవకాశం లేదు. ఏం అవకాశం? తత్వానికి వచ్చినప్పుడు. అందువల్లనే తత్వంలో ఉపనిషత్తుల్లో చూస్తే సకస్మిన్ ప్రతిష్ఠిత ఇది, ఏమండి ఇది ఎక్కడుంది, ఇది దీని ఎందుంది, అది ఎక్కడుంది, అది దీని ఎందుంది, అది ఎక్కడుంది, దీని ఎందుంది. అప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉంది? స్వే మహిమ్ని. అది ఎక్కడుందండి అంటే అతి ప్రశ్నల విషయావో తలకాయ పోగులుతుంది. ఇదేమిటండి సమాధానం? ఇది కూడా ఒక సమాధానం. అంటే ప్రశ్న వేయడానికి ఒక లిమిట్ అనేది ఉంది, ఆ లిమిట్ని దాటిపోకూడదు. అతి ప్రశ్న అంటారు. అయం అతి ప్రశ్న అంటే అక్కడికి వెళ్ళి అనుభవంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రశ్నలే వేస్తూ కూర్చోడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ స్వరూపాన్ని వాక్కుతో వర్ణించడానికి వీల్లేదో ఆ స్వరూపంలో వెళ్ళి ప్రశ్నలు వేస్తే ఎవరేం చేస్తారు? అది వాగతీతమైన స్వరూపం, అది అనుభవైక వేద్యం. అనుభవంలోకి వెళ్ళి ఇప్పుడు మీకు కూడా మామిడికాయ ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుందండి. సపోటా ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది. పనస పండు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. అయితే ఈ పనస పండులో మామిడి పండులో ఉండేటువంటి తీపి తేడాలు ఏమిటి చెప్పండి? నేనే చెప్తాను, నువ్వు చూసుకో. ఇదేమిటండి సమాధానం? మీరు చెప్పండి, మీరు మాస్టర్ కదా, చెప్పండి. మాస్టర్ అయితే ఇప్పుడు తలకాయ పొలగొట్టుంటుంది ఏంటి? దేన్ని చెప్పడానికి వీల్లేదో వాడేం చెప్తాడు? అది అతి ప్రశ్న. దీనికోసమే వాడు మీరు ఈ సమాధానం చెప్పేంతవరకు నేను క్లాసుకి రానంటే వాడు ఇంకా చదువుకునేది ఉంది. అంటే ఇది అతి ప్రశ్న అంటారు. ఏది వాగతీతమైన విషయం ఉంటుందో దాన్ని చెప్పడానికి వీల్లేదు. ఆ మాధుర్యం అనేది కేవలం రసనామాత్ర విషయ. అది కేవలం వాక్కు రసనకే తెలుసు తప్ప అది ఎవరు దాన్ని వర్ణించలేరు. మామిడికాయలో తీపి ఈజ్ ఈక్వల్ 4 వాక్యాలు రాయండి, ఏం రాస్తారు? పంచదారలో తీపి 4 వాక్యాలు రాయండి. ఈ రెండింటిలో ఉండేటువంటి తేడాన్ని రాయండి. ఏమిటి రాసేందుకు ఏముంది ఇక్కడ? చెప్పడానికి లేదు, రాయడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయడానికి వీల్లేదు. అందువల్ల ఇది బాధజల్పాద్యవకాశం ఎక్కడ లేదంటే అక్కడ విశ్వాసం ఉంటే. అయ్యా విశ్వాసం లేదు, లేనివాడికి ఇక్కడ ఎంట్రన్సే లేదు. అసలు వాడికి ఇక్కడ ఎంట్రన్సే లేదు. అందులో యథాభక్తి పార్థక్యేన మంత్ర విశేషేషు భవతి ఇది యోగవేద మార్గ రహస్యం. అక్కడ న వాదజపాద్యవకాశ అంటే ఇక్కడ నిశ్చయంగా అనుభవస్థులైన వారు, మహాత్ములైన వారందరూ కూడా హ్రీంకారంతో అమ్మని దర్శించారు, ఓంకారంతో బ్రహ్మని దర్శించారు. వారి దీంతో వారు దర్శించారు. ఇక్కడికి వెళ్ళి నువ్వు ప్రశ్న వేస్తుంటే నువ్వు ప్రయత్నం చేయడం ఆరంభించు, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఈ జన్మ కాదు పై జన్మలో తెలుస్తుంది. హ్రీంకారే ఉభయ విధ బ్రహ్మరూపతయా చింతితుం యోగ్యా. ఇక్కడ 2 విధాలుగాను మననం చేయడానికి యోగ్యమైంది కాబట్టి దీనిని చింతితుం యోగ్యా ఇది చింత్య. హ్రీంకారే చింత్య, హ్రీంకార చింత్య. హ్రీంకారమందు సగుణంగానూ ఉపాసన చేయవచ్చు, నిర్గుణంగానూ ఉపాసన చేయవచ్చు. అందువల్ల ఉభయ విధ బ్రహ్మరూపతయా అంటే పరాపర బ్రహ్మోపాసన హేతుత్వాదన పరబ్రహ్మతయా అపరబ్రహ్మతయా వా స్వరూపతయా చింతితుం యోగ్య. ఇక్కడ ఉపకారం అంటే మనందరికీ తెలుసు, కానీ ఉపకారానికి ఇంకో విశేషణం వేశారు, ఆరాధుపకారకం అని వేశారు ఆచార్యులు వారు. ధ్యానస్య సాక్షాత్కారం ప్రతి ఆరాధుపకారకత్వేన ధ్యాతవ్యేత్యర్థ. ఇప్పుడు ఉపకారం అంటే తెలుసండి, ఆరాధుపకారం ఏంటి?
ఇదేమిటో మనకి తెలియదే. ఉపకారం అంటే లోకంలో అందరికీ తెలుసు. ధ్యానం అనేది సాక్షాత్కారానికి ఉపకారం అంటే బాగా ఉంది. ఆరాధోపకారం అంటే ఏంటంటే అంతరంగ ఉపకారం అని అర్థం. ఉపకారాలు రెండు రకాలుగా ఉంటాయి. బహిరంగ ఉపకారాలు ఒకటి, అంతరంగ ఉపకారాలు ఒకటి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని చేయాలి అంటే పని ఆరంభించడానికి ముందు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పని ఆరంభించిన తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పనిలో మనలాగా నైపుణ్యం తెలుసుకున్న వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసేది కొంత ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ థియేటర్లో నర్సులు చాలా సహాయం చేస్తారు, అసిస్టెంట్లు సహాయం చేస్తారు. అసలు ఒక రోజుకు ముందుగా మొత్తం ఆ థియేటర్ని తయారు చేసి పెడతారు. ఆ థియేటర్ని తయారు చేసేందుకు కేవలం పనివాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉపకారకులే. ఇక్కడ అంతా ప్రిపరేషన్ చేయడానికి 4 గంటల ముందర నర్సులు ఉంటారు, వాళ్ళు ఉపకారకులే. ఇక మనం ఆపరేషన్ చేసే సమయంలో మనలాగా చదువుకున్న వాళ్ళు తెలుసుకునేవాళ్ళు వాళ్ళందరూ మనకి సపోర్ట్గా ఉంటారు, వాళ్ళు ఉపకారకులే. ఈ ఉపకారకుల్లో సన్నిపత్యోపకారకమని ఆరాధోపకారకమని 2 విధాలు. ఆ బయట ఉండే వాళ్ళందరూ సన్నిపత్యోపకారకాలు, లోపల ఉండే వాళ్ళందరూ ఈయన ఒక పని చేస్తుంటే వెంటనే వాడు ఇంకోడు ఆ పక్క నుంచి తీసేస్తుంటాడు. అంటే ఈయన చేసే పనిలో సగం వాడు చేస్తూ ఉంటాడు, వాడు ఆరాధోపకారకుడు. వీడు చేసేదాన్ని నాశనం చేయడు, చాలా బాగా చేస్తాడు. ఈయన పని ఇవాళ నేను చేసినట్టే లేదురా అని అనుకునేట్టు చేస్తాడు, వాడు ఆరాధోపకారకం అని పేరు. అందువల్ల ధ్యానం అనేది సాక్షాత్కారానికి ఆరాధోపకారకం. పూజలు, తపస్సులు, స్నానాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఏమిటి? సన్నిపత్యోపకారకాలు. ఇవన్నీ సంబంధం లేనివి కాదు, అవి దూరంగా ఉండే ఉపకారం చేసి, అవి సన్నిపత్యోపకారకం, ఇది ఆరాధోపకారకం. ఇది చాలా ముఖ్యమైన అనమాట ఈ ధ్యానం. ఈ ధ్యానం అనేది ఇటువంటిది కాబట్టి హ్రీంకారంతో వాడు ధ్యానం చేయడానికి అవలంబనమైన ఒక మంత్రం ఉండాలి. ఆ మంత్రం హ్రీంకారము, ఆ లక్ష్యం అమ్మ, ఆమెనే తలుచుకుంటూ హ్రీంకారాన్ని పునః వాడు ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే అక్కడ మనకి సాక్షాత్కారం అనేది ఏర్పడుతుంది. సాక్షాత్కారం ఏర్పడుతుంది కాబట్టి ఈ ధ్యానం అనేది ఆరాధోపకారకం. ధ్యానాన్ని మించి ధ్యానం అనే శబ్దానికి ఇక్కడ ఏమిటి సరైన అర్థం ఏంటంటే ఉపాసనం అని కూడా చెప్పుకోవచ్చు. దీనినే నిదిధ్యాసనం అనే పేరుతో పిలుస్తారు. నిదిధ్యాసనం, నితరాం ధ్యానేచ్ఛ, దిధ్యాస, నితరాం దిధ్యాస, నిదిధ్యాసనం అంటే ఒక క్షణం కూడా వదలకుండగా స్వ విజాతీయ జ్ఞానానంతరిత సజాతీయ జ్ఞాన పరంపరా ప్రవాహీకరణం, ఇది దీనికి అర్థం. విజాతీయమైన జ్ఞానం మధ్యలో అడ్డు రాకూడదు. ఒకే సజాతీయమైన జ్ఞానం తిరిగి ఈ క్షణంలో పై క్షణంలో ఆపై క్షణంలో అలాగే వస్తూ ఉండాలి. మనకి ధ్యానం నేర్పడానికి కవులు చెప్పారు, ఇన్ని నదులు ఇన్ని కొండల్లోంచి పుట్టి అతి వేగంగా సముద్రానికి ఎందుకు కలుస్తున్నాయి అని ఒక ప్రశ్న. ఇది పుట్టడము, పుట్టిన దగ్గర నుంచి వేగంగా ప్రయాణం చేయడం, చేసి సముద్రంలో వెళ్ళి కడిగి శాంతమైపోవడం. ఇది ఏం చేస్తున్నాయంటే మనకి ఒక శిక్షణ ఇస్తున్నాయి. శిక్ష అంటే ట్రైనింగ్. మనకి ఏమిటి ట్రైనింగ్ని ఇస్తున్నాయి? నీవు ఇప్పుడు గంగ కానీ, గోదావరి కానీ, కావేరి కానీ, నర్మద కానీ మీరు ఎక్కడైనా చూడండి,
ఒక బిందువుకి రెండో బిందువుకి మధ్యలో తేడా కనిపిస్తుందా మనకి? ఎక్కడి నుంచో పుట్టిన చోట ఇప్పుడు అందరూ మన అమరకంటకం వెళ్ళి ఇచ్చారు, నర్మదా నది ఉద్గమాన్ని చూపించారు. ఆ ఉద్గమం దగ్గర నుంచి ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ మనకి నాసిక్లో త్రియంబకేశ్వరంలో గంగ పుట్టిన చోటుని చూస్తున్నాం, అక్కడి నుంచి ప్రవహిస్తున్నది. ఈ బిందువుకి మరో బిందువుకి మధ్యలో తేడా గ్యాప్ ఎక్కడుందండి? గ్యాప్ లేకుండా ప్రవహిస్తూ ఉన్నది. మనకి అక్కడ బిందు బుద్ధి పోయి ధారాబుద్ధి కలిగింది. అది ధార ఎంత కాలంగా ఉన్నది, ఎన్ని వేల సంవత్సరాలుగా ఉన్నది, వస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఇలా నీవు ధ్యానం చేయరా పరమాత్మలో కలిసేంత వరకు అని చెప్పడానికి ఇది శిక్షణిస్తుంది. పరమాత్మకు సముద్రం అని పేరు. ఆ పరమాత్మలో నీవు కలిసేంత వరకు, పరమాత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు ఇలా నిరంతరం చేస్తూనే ఉంటుంది. దీన్ని శ్రీమద్ భాగవతాదుల్లో చాలాసార్లు చెప్తారు. అవిచ్ఛిన్నమైనటువంటి గంగ ఎలా సముద్రంలోకి వెళ్తుందో మనోగతి రవిచ్ఛిన్న, నా మనోగతి కూడా నీ పాదం ఎందుకు చేరుకోవాలి అని చాలా చోట చెప్తారు. కవులు ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి ప్రకృతి సిద్ధమైన విషయాన్ని తీసుకుని వారు ఒక తాత్వికమైన అర్థాన్ని చెప్తారు. ఒకడు ఏమీ లేనివాడు దరిద్రుడు ఇంటింటికి వెళ్ళి బిచ్చాన్ని ఎత్తుకుంటున్నాడు. మనం ఏమనుకుంటాం, వీడి దగ్గర లేనందువలన వాడందరినీ అడుగుతున్నాడు, యాచిస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ కవి అన్నాడు, ద్వారి అటన్ భిక్షు శిక్షత్యేవన్ నయాచతే. వాడు అడుక్కోవట్లేదయ్యా, వాడు మీకు బుద్ధి చెప్తున్నాడు అన్నాడు. ఏమిటండి మాకు వాడు పాఠాలు చెప్పేది ఏమిటి? మేము వాడేమైనా అడిగాము పాఠం చెప్పమని? ద్వారి అటన్ భిక్షు, ప్రతి ఇంటి వాకిటికి వచ్చి తలుపు కొట్టి అమ్మ అయ్యాని పిలిచి మనకు బోధ చేస్తున్నట్టు. ద్వారి అటన్ భిక్షు శిక్షతి ఏవం శిక్షతి నా యాచతే. ఈలాగనే శిక్ష చేస్తున్నాడు, వాడు యాచన చేయట్లేదు. ఏమని శిక్ష చేస్తున్నాడు? అదత్వా మాదృశో మాభూ, నీవు ఏం బిచ్చం వేయకుండా ఉంటే రేపటి నుంచి నా వెనకాల రావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను పాత బిచ్చగాడిని, నన్ను అందరూ పరిచయం ఇస్తారు. నువ్వు కొత్త బిచ్చగాడు వేతావు, నేను ఎవరు పరిచయం ఉంటాను, నా వెనకాల ఉండాలి. అదత్వా మాదృశో మాభూ దత్వాత్వం తాదృశో భవ. దానం చేసి ఆ మహారాజుల పేర్లన్నీ ఉన్నాయే, వాళ్ళ లిస్టులో ఉండు నువ్వు. ఎంతమంది మహారాజులు అని శిక్షణ చేయడానికి వస్తున్నారు, కానీ వాళ్ళు భిక్షెత్తుకోవడానికి రావట్లేదు. శిక్షత్యేవన్ నయాచతే. అలాగే నదులన్నీ కూడా మనల్ని శిక్ష చేస్తున్నాయి. ఈ రకంగా నువ్వు ధ్యానం చేయి. నేను ఏ రకంగా ధ్యానం చేసి ఎంతోమంది మధ్యలో ఇటు కాలువ తొక్కుదమా అటు కాలువ తొక్కుదమా మధ్యలో పొలాల వాళ్ళన్నీ వాళ్ళ పొలాల్లోకి ఎన్నిసార్లు నీళ్లు పెట్టుకుంటున్నారండి? ఎంతమంది అడ్డది చూస్తున్నారు. ఎన్ని తీసినా ఇవాటి వరకు దాని దారేదో తను పోతూనే ఉన్నది తప్ప ఏదో ఒకరిది మాత్రం ఇక్కడి నుంచి ఇటు ప్రవాహించడం మానేసిందనే మాట లేనే లేదు. అలా పోతూనే ఉంది. అలా పోతూ సముద్రం దాకా పోతూనే ఉంది. అతః హ్రీంకార చింత్య, హ్రీంకార మంత్రముతో అంటే హ్రీంకారం అనే ప్రతీకంగా పెట్టుకుని హ్రీంకారమే అమ్మ అని అనుకుని దానిపైన విశ్వాసంతో ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని గురు వేదవాక్యేసు విశ్వాస శ్రద్ధ అనేదండి. నాకు శ్రద్ధ ఉందండి, కానీ నేను ప్రశ్నిస్తున్నా. శ్రద్ధ ఉంది కానీ అంటే ఏమిటి అర్థం? శ్రద్ధ అనేదానికి గురు వేద వాక్యేషు శ్రద్ధ, గురువాక్యేషు. దీనికి కూడా శంకర భగవత్పాదులు చాలా ఆయన ధర్మకాట, ఆయన భాష్యాలన్నీ ధర్మకాటాలాగా ఉంటాయి. అంటే ఒక అరగురుగింద తేడా ఉన్నా కూడా ఆయన మళ్ళీ దాన్ని వేస్తారు. గురువేద వాక్యం ఉన్న చోట ఆయన ఏం చేశారు, ఒకవేళ ఏదైనా గురువు
ఎవడు చెప్పడు. అలా ఎవరైనా ఒక్కరు వేదానికి విరుద్ధంగా మాట్లాడితే ఏం చేయాలి అన్నారు. ఈ విషయాన్ని శంకరాచార్యులు ఎత్తారు. అంటే నాకు అనిపిస్తుంది ఆయన ఎంత ధర్మకాట ఆయన. ఇప్పుడు అక్కడ వేదానుసారి యద్గురువాక్యం తత్ప్రమాణం అన్నారు. వేదాన్ని అనుసరించి ఉంటే గురువాక్యం ఏదైతే ఉందో, నాయన ఇది వేదంలో చెప్పారు, దీనికి ఈ అర్థాన్ని రాశారు అని చెప్పే గురువాక్యం విశ్వసనీయం. ఒకవేళ వేదానికి విరుద్ధంగా ఉంటే అక్కడ మనం వారిని గురువులు కాదనక్కర్లేదు. మనం ఈ మాత్రం తెలివితేటలు వీడికి ఉండాలి. అక్కడ ఒక చోట ఏమంటే ఇన్ని తెలివితేటలు ఉంటే గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారని అడిగారు. ఇన్ని తెలివితేటలు మాకే ఉండి గురువుల దగ్గరికి వెళ్తామా అంటే ఆయన అన్నారు, లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. ఎవరికి కళ్ళే లేవో దర్పణం దగ్గరికి వచ్చానండి, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నాకు చూపించడం వచ్చానంటే అది మాత్రం చూపిస్తుందా ఏమిటి? లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి అంటే ఇప్పుడు అర్థమేంటి? ఆచార్యులు, ఉపాధ్యాయులు, శిక్షకులు వాళ్ళందరి దగ్గర నేర్చుకుని గురువు దగ్గరికి వెళ్ళేటువంటి యోగ్యతను తెచ్చుకుని రానివ్వు. నేరుగా ఓనమాలు దిద్దుకోవడానికే గురువు దగ్గరికి వెళ్ళమని నేను చెప్పలేదే. దాని ముందు చాలామంది ఉన్నారు కదా, అక్షరాభ్యాసం రోజునే నాయన నిన్ను గురువు గారికి చెప్పేశాను, వీడికి ఓంకారం దిద్దిచ్చేసేయి, ఓంకారం ఒక్కటే చాలు, మిగతా అవన్నీ కూడా వ్యర్థము, ఆ ఓంకారంతోనే వీడి పైకి వస్తాడు అని చెప్పామా ఏమన్నా? అలా చెప్పలేదు కదా. మనం వర్ణమాలంతా రాయించాం, శాస్త్రాలని చదివించాం, ఇవన్నీ కూడా చదివించి వీడిని ఒక విజ్ఞుడిగా చేసి, ఊహాపోహ విచక్షణుడిగా చేసి వీడిని ఇప్పుడు అందువల్లనే అధికారిలో మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణ అని వివేక చూడమణిలో వారు రషర్. మేధావి వాడు అంటే ధారణ శక్తి గలవాడుగా ఉండాలి. ఏదో చెప్పారంటే మర్చిపోయినానండి, అథవా మీరు అలా చెప్తే నేను ఇలా అనుకున్నానంటే అనేవాడు ఉండకూడదు. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణ. ఎక్కడ ఎలా మనం అర్థం చేసుకోవాలి అని వాడికి కూడా స్వయం కొంచెం బుద్ధి ఉండాలి. అటువంటి వాడు అధికారి. అత ఓం హ్రీంకారచింత్యాయై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. ఈనాడు మనందరికి కొంచెం చల్లటి గాలి వస్తుంది కదా. కారణం హిమాలయం నుంచి ఏదో ముక్క వచ్చింది ఇక్కడికి, ఏదో ఒకటి వచ్చింది, అందువల్లే మనందరం చల్లగా ఉన్నాం. ఇక ఈ చల్లదనం ఇలాగే కాస్త ఉంటూ ఉంటే ఇంకొంచెం సంతోషంగా ఉన్నాం. లేకపోతే 6ంటికి నిప్పులు గక్కుతూ ఉండేవి, ఇప్పుడు కొంచెం చల్లగా వస్తుంది. మనందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇప్పుడు రేపు ఏకాదశి, 5 రోజుల్లో అమావాస్య అయిపోతే ఇక ఆషాఢ మాసంలోకి వెళ్తాం. ఏదో కవులు చెప్పారు, ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం ఆశ్లిష్ట సాను అని. ఇక్కడ ఏం కన్ను చుట్టుగా ఏం లేదు, ప్రథమ దివసే. ఈ ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. గురువు అంటే వ్యాసుల వారే, అందులో గురు పూర్ణిమ అనే దానికి వ్యాస పూర్ణిమ అని మనందరం చేసుకుంటాము. అంటే అది వ్యాస జయంతిగా దాన్ని మన వాళ్ళు చేస్తారు. అందరూ వ్యాసుల వారిని, గురువుల్ని అందరినీ పూజ చేస్తారు. ఇప్పుడు లోకంలో చాలామంది దేవతలకు జయంతులు చేస్తున్నారు. అలాగే స్వర్గస్థులైన వారికి కూడా చాలామంది జయంతులు చేస్తున్నారు. మోక్షాన్ని పొందిన వారికి కూడా చాలామంది జయంతులు చేస్తున్నారు. ఉన్నవాళ్ళకు కూడా చాలామంది జయంతులు చేస్తున్నారు. జయంతులు, ఉత్సవాలు చాలామందికి జరుగుతున్నాయి. ఆ జరిగే ఉత్సవాలు 1-2 రోజులు కాకుండా కొంచెం దీర్ఘకాలంగా చేస్తారు. ఇప్పుడు మన కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి. శ్రీకృష్ణ జయంతి ఉత్సవాన్ని ఒకే రోజు చేస్తారా? 7 రోజులు 8 రోజులు చేస్తారు. అలాగే వినాయక చతుర్థి ఉంది. వినాయక చతుర్థి కూడా వినాయక జయంతి, అది గణేష్ జయంతి, దాన్ని కూడా విస్తారంగా చేస్తారు. అలాగే దేవతలందరినీ చూపించి
తత్వాన్ని ఉపదేశించినటువంటి వ్యాసుల వారు మన గురువు కాబట్టి ఆ గురువుల జయంతిని కూడా 10 రోజులు జరుపుకుంటే బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి నెంబర్లో 1 అయిన తర్వాత ఇక 1 అయిపోయిన తర్వాత 10లోకి వెళ్ళాలంటే 10 మొట్టమొదటిది. అంతకంటే దీర్ఘంగా మనం చేయలేం. అందువలన దశరాత్రం అని మనం చేసుకుంటే బాగా ఉంటుందని మన ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయనైకాదశి అని పేరు. దానికే తొలి ఏకాదశిని మనం చెప్పుకుంటాం. ఈ ఏకాదశి నుండి చాతుర్మాస్యాలు కూడా ఆరంభం అవుతాయి. ఈ ఏకాదశి నుండి పంచమి వరకు మనం చేసుకుంటే 10 రోజులు అవుతాయి. ఆ 10 రోజుల్లో ప్రొద్దున పూట కూడా కొంచెం గురుతత్వాన్ని చెప్పాలి అని నన్ను ప్రార్థించారు. అందువల్ల ప్రొద్దున పూట ఇప్పుడు ఎండలు ఎలా ఉంటాయనే సంగతి నాకు తెలియదు. గలిసిన వారు రాండి, వారిని ఎంతమందిని రావాలి అంతమందిని రావాలని చెప్పేది ఆయన నాకేం చెప్పారంటే, మీరు కేవలం ఒక్కరే కూర్చొని అక్కడ మీ గదిలో కూర్చొని చెప్పండి అన్నారు. నేను అలా చెప్పేదాన్ని ఇక్కడే చెప్పుకుందాం, వచ్చేవాళ్ళు వస్తారు, దాని వాళ్ళు రారు. దానిలో గురుతత్వాన్ని చెప్పేటప్పుడు 10 రోజుల్లో దక్షిణామూర్తి స్తవం పూర్తి చేయడం చేత కాదు. అందువల్ల దక్షిణామూర్తి స్తవాన్నే తీసుకుని దాంట్లోనే గురుతత్వం ఉన్నది, అంతకంటే గురుతత్వం ఎక్కడ ఉంది, దాన్నే తీసుకుని 10 రోజుల్లో మనం పొద్దున పూట చెప్పుకుంటాం. ఎందుకంటే పొద్దున పూట మనం ఈ ప్రవచనం చెప్పుకోవడం అనేది వదిలేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఆరంభిస్తే మళ్ళీ కొత్తగా ఉంటుంది. సుమారుగా చూసేవాళ్ళు కొత్తగా ఇది కూడా ఆరంభించారా అంటారు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఇంతకుముందు పాతకాలంలో చెప్పేవాళ్ళమని. ఇప్పుడు మొట్టమొదలు ఈ 10 రోజులు చెప్పుకుంటే దాని తర్వాత ఇక నిర్వాహకులు దాన్ని పెంచితే ఎలా జరుగుతుందో అలా చూద్దాం. అందులో మొట్టమొదలు ఈ ఏకాదశి దాకా ఈ ఎండలు కూడా కొంచెం సర్దుకుంటాయనే భావన నాకు ఉన్నది. భావనలో ఏకాదశి నుంచి ఆరంభించి, ఏకాదశి నుంచి కాదు ఆరంభం, 13వ తారీఖు నుంచే ఆరంభించాలి. అంటే ఏకాదశి నుంచి ఆరంభించి పంచమి దాకా వ్యాసపూజ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రవచనం అనేది నేను పెట్టింది 13వ తారీఖు నుంచి 20వ తారీఖు అనుకుని పెట్టాను. 21 మనకి వ్యాసపూజ హడావుడింది. ఇక దాని తర్వాత పైన చెప్పుకుందాం అంటే 22 నుంచి చెప్పుకోవచ్చు. 22 నుంచి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 21 మనకి వ్యాసపూజ పొద్దున్నే హడావుడి. ఆ రోజున పొద్దున పూట ప్రవచనం ఏం కుదరదు. అందువల్ల 13 నుంచి 20 దాకా ఈ ప్రవచనం పెట్టాము. అది ఇక పైన ఎలా చేయడం ఏమిటి అనేది తర్వాత సంగతి చూసుకుందాం. నేను ముందుగా చెప్పిన కారణం, అందరూ దక్షిణామూర్తి స్తోత్రముల్ని వాళ్ళకి తోచినటువంటి పుస్తకాలని తయారు చేసుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు, రావాలనుకున్న వాళ్ళు అనే దృష్టితో చెప్పాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ నారాయణ.